అసలు భగవద్గీత సారాంశం ఏంటి? అది భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది? ఈ భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. అంటే నిజంగా ఈశ్వరుణ్ణి అర్థం చేసుకున్నవాడు వేళ్లల్లో లెక్క పెట్టవచ్చు. ఇది భగవద్గీత అనేది మన సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుందంట? బ్రహ్మ విద్య అనేది అందరి కోసం కాదు. బ్రహ్మ విద్య ఒకటి. బ్రహ్మ విద్యకు అధికారి ఎవరంటే వైరాగి. అంటే రెగ్యులర్ నీడ్స్ కానీ రోజువారీలో ఇది ధర్మమా ఇది అధర్మమా అని ఆలోచించి పని చేయం. కర్మ చెప్పే వేదం యొక్క తాత్పర్యం కర్మతో అన్ని బాధ్యతలు తీసుకొని కొన్ని బాధ్యతల్లో కొన్ని కర్మ భాగంగా వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు. సో అంటే మన భవబంధాలన్నీ తెంపుకోవడమే కదా. వైరాగ్యం అనేది మీ దానిలో ఒక షేడ్ ఉంది. వైరాగ్యం ఒక షేడ్ ఉంది. కానీ ఈ భవబంధాలని మనం తొలగించే సామర్థ్యత మనలో ఉందా? నేను విముక్తుడిని అవ్వలేను. మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఉన్నదంతా ఈశ్వరుడు అన్నప్పుడు ఎవరు వస్తున్నాడు, ఎవరు పోతున్నారు? వాళ్ళకి ఇది మీరు చెప్పినది వర్తిస్తుందా? సో ఫస్ట్ మనం ఒక వేగ్ లైఫ్ అంటే అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నా. బ్రహ్మజ్ఞానం తెలియాలంటే మెయిన్ గా సర్వం ఆయనే కాబట్టి, అంటే వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ డూయింగ్, ఐఎమ్ ఆల్సో డూయింగ్. నిజంగానే పరలోకం అనేది, ఆ పరలోక గమనం అనేది, మోక్షం అనేది ఎక్కడా వేదాంత శాస్త్రంలో ఒక్క వాక్యం కూడా లేదు. మీరు నాకు భగవద్గీతలో వైకుంఠం అనే పదం చూపండి. మీ దృష్టిలో అసలు వైకుంఠ మార్గం ఉందా, మోక్ష మార్గం లేదా? వైకుంఠ మార్గమైనా మోక్షమైనా అసలు మానవ జన్మ కాదు, ఏ జన్మ లేకపోవడం అనేది కరెక్ట్. సో నేను ముక్తుడవ్వాలి, నేను బద్ధుడిని, రెండు అజ్ఞానం ద్వారానే వచ్చింది. కానీ అజ్ఞానం అనేది ఇది మనల్ని కళ్యాణానికి తీసుకుపోతుంది. మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళ కాదా అంటే నేను గొప్పోళ్ళ. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈశ్వరుడు జీవుడికి మోక్షం ఎలా ప్రసాదిస్తాడు? మీరు చెప్పండి. అంటే ధర్మాన్ని అన్ని తెగించి, అంటే ధర్మం అధర్మం ఏదున్నా నీ కర్మ అన్ని వదిలేసుకుని సర్వం నేనే అనుకున్నావు. అంటే నేను అనేది కూడా ఏంటంటే మనం ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. విష్ణు గురించి మాట్లాడుతున్నావు, నామం ఎందుకు పెట్టుకోవాలంటే విష్ణు నామం పెట్టుకుంటాడని నీకు ఎవరు చెప్పాడు? ఓకే, పెట్టుకున్నప్పుడు పెట్టుకోవాలని లేదు కదా. అయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టుగా దీని గురించి చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. 18వ అధ్యాయం 66వ శ్లోకం. అసలు ఇది ఏంటి? ఈ శ్లోకం అర్థం ఏంటి? ఇప్పుడు నేను మీకు ఆ శ్లోకంలో ఆల్రెడీ సర్వధర్మాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే వాసుదేవుడు అంటే కృష్ణుడే, విష్ణు అంటే విష్ణుమూర్తే. ఇప్పుడు ఈశ్వరుడు అంటే శివుడు ఒక్కడే కాదు కదా. పరమాత్మ అయం అవ్యయ 13వ అధ్యాయం 31వ శ్లోకం. గుణం చూడకు బయట, మరి అలా ఉంది 15వ అధ్యాయంలో. పరంధామ నా ధామ తద్ధామ పరమం మమ ఇవాంశ అని చెప్పి, అంటే అది కూడా మూర్ఖత్వం. అలా ఆర్గ్యూ చేయరు. ఏం సవాల్ ఇస్తున్నారండి? నేను వైకుంఠం చూపియండి మీరు ఫస్ట్. నేనే దేవుడిని, నాలోనే దేవుడు ఉన్నాడు, నేనేం చేసినా తప్పు లేదు అని చేసి చాలా మంది వచ్చారు కూడా లోకంలో. అంటే ఒక ఆచరణలోనే తన మీద తానికి అదుపు లేనప్పుడు, సో మనిషి అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. అంటే అది అంటారు చూసారా, స్వయంగా తెలుసుకున్నదే జ్ఞానం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్లం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే. మనం కలిసి చాలా రోజులైంది, వీడియోస్ చేసి కూడా చాలా రోజులైంది. అయితే జనరల్ గా భగవద్గీత అనేది మనము రకరకాలుగా వింటూ ఉంటాం. రకరకాల గురువులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. భగవద్గీత చాలా మంది మనం ఏమంటాం అంటే భగవద్గీత మేము చదువుతున్నాము, ఇన్ని చాప్టర్స్ అని అంటుంటారు, నేర్చుకుంటుంటారు. చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు, అర్థాలు కూడా డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. అయితే అసలు భగవద్గీత సారాంశం ఏంటి? అది భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ పైగా ఈ మధ్య కాలంలో మన 18వ అధ్యాయంలో 66వ శ్లోకం మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? భగవద్గీత మనకి చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఇప్పుడు మనకి హిందువులకి చాలా అత్యంత ఇంపార్టెంట్, అత్యంత ప్రామాణ్యం ఉన్న గ్రంథం భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతలో ఏముంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారు భగవద్గీత భక్తి గ్రంథం అంటారు.
కొంతమంది ఏమంటారు భగవద్గీతతో మోటివేషన్ కోసం ఉన్న గ్రంథం, ఇన్స్పిరేషన్ వచ్చిన గ్రంథం అంటారు. కొంతమంది ఏమంటారు భగవద్గీత కర్మపరం అంటారు. పరం అంటే కమిటెడ్, అంటే భగవద్గీత కర్మపర గ్రంథం అంటే శాస్త్రం. కొంతమంది ఏమంటారు భగవద్గీత జ్ఞానపరం అంటే. అసలు భగవద్గీత పొజిషన్ ఏంటి మన శాస్త్రాలలో అంటే శాస్త్రాలలో ఒక ఆర్డర్ ఉంది, ఒక నియతి. ఫస్ట్ మనకు మూల శాస్త్రం ఏంటంటే హిందువులకి వేదం. వేదాలు మన మూల శాస్త్రం. అంటే మనకి ఏం వచ్చినా, ఏ కర్మ అయినా, ఏ ఉపాసన అయినా, ఏ జ్ఞానం అయినా మనకు వేదం నుంచే మూలం. అది ఎప్పుడైతే వేద విరుద్ధంగా పోతుందో అది అవైదికం. వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు వైదికం. సో ఇప్పుడు భగవద్గీత ఈ వేదంలో ఎలా ఒక భాగంగా చూడాలి. ఇప్పుడు భగవద్గీతలో కర్మ చెప్పబడి ఉందా, ఉపాసన చెప్పబడి ఉందా, జ్ఞానం చెప్పబడి. ఎందుకంటే వేదం యొక్క విషయం, వేదాలు 4 వేదాలు, ఋగ్ యజు సామ అథర్వ 4 వేదాలు. ఈ 4 వేదాల యొక్క విషయం ఏంటి అని మనం సంక్షిప్తంగా చెప్పాలంటే కర్మ, ఉపాసన, జ్ఞానం. సో వేదాలు ఎన్నింటి గురించి మాట్లాడుతారంటే కర్మ, ఉపాసన, జ్ఞానం, 3 విషయాలు. ఈ 3 విషయాల్లో కూడా ఉపాసన కూడా మానస కర్మనే. కాబట్టి ఇప్పుడు కర్మ త్రివిధం: కాయికం, వాచికం, మానసం. అంటే శరీరంతో చేసేది, నోటితో చెప్పేది, మనసుతో ఆలోచించేది. ఈ కర్మలో 3 లేయర్స్ ద్వారా అవుతుంది, 3 స్పియర్స్ ఆఫ్ ఆపరేషన్ కర్మ. సో ఇప్పుడు ఉపాసన అనేది మానస కర్మ కింద వస్తుంది. సో దాన్ని మనం కర్మలోనే కలిపేదాం. సో కర్మ, జ్ఞానం. సో వేదం యొక్క విషయం కర్మ, జ్ఞానం. జ్ఞాన విషయం చెప్పే వేదాన్ని మనం ఉపనిషత్ అంటాం. దానికి ఇంకో పేరు వేదాంతం. వేదాంతం నామ ఉపనిషత్ నామధేయం. ఇప్పుడు వేదాంతం అంటే అదొక మిస్టికల్ గా ఉంటుంది. అసలు వేదాంతం అంటే ఏంటి? ఇప్పుడు వేదాంతం అనేది మన రూఢి అంటే మన వాడుక భాషలో కూడా ఇదేదో ఈయన వేదాంతం చెప్తున్నాడు అంటే, ఎవరైనా కొంచెం ఏదో ఫిలాసఫీ మాట్లాడితే ఇదేదో వేదాంతం చెప్తున్నాడు, అది అట్లా రూఢిలో వచ్చింది. అదంతా క్యాజువల్ గా తీసి పడేసి అదేదో వేదాంతం, ఈ మెట్ట వేదాంతం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అట్లా కాదు. వేదాంతం అనేది ఒక శాస్త్రం. ఏం శాస్త్రం? వేదం, జ్ఞానం, జ్ఞానపర వేద భాగం వేదాంత శాస్త్రం. సో ఇప్పుడు ఈ వేదాంత శాస్త్రం చెప్పేది ఏంటి? బ్రహ్మ విద్య, బ్రహ్మ నిరూపణం. ఇది కూడా మన రూఢిలో ఇదేనా బ్రహ్మ విద్యనా, అర్థం చేసుకోవడానికి అంత కష్టమా అని అంటాం. అంటే బ్రహ్మ విద్య అనేది అంత ఎగ్జాల్టెడ్ విద్య, అంత కష్టమైనది అని అర్థం. దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళు మనం రూఢిలో తెచ్చాం. సో బ్రహ్మ విద్య అనేది అత్యంత ఉత్తమమైన విద్య. మొత్తము వేదాల యొక్క తాత్పర్యం బ్రహ్మ విద్యలోనే ఉంది. సో కర్మ రూప వేదం కూడా ఫైనల్ గా తాత్పర్యం బ్రహ్మ విద్యలో. బ్రహ్మ విద్య మెయిన్ విద్య వేదాంతం వేదంలో. సో ఇప్పుడు ఈ భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం. సో భగవద్గీత మీద ఎన్నో వందల మంది, ఇప్పుడు కాదు, జగద్గురువుల ఆదిశంకరాచార్యుల సమకాలంలోనే ఆయన పూర్వాచార్యులు కొన్ని వందల మంది వ్యాఖ్యానం రాసినారు భగవద్గీత. సో భగవద్గీత ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రావడం, వ్యాఖ్యానాలు రాయడం అవుతుంది. సో ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే ఇక్కడ వ్యాఖ్యానాలు ఉంటే దాని అర్థం అది కరెక్ట్ అయిపోతుందా? అంటే మా గురువు గారు ఇలా రాశారు అంటే రాసినంత మాత్రాన అక్కడ అర్థం సిద్ధింపబడుతుందా? లేదా మన భగవద్గీత మొత్తం ఉన్న 700 శ్లోకాలు అన్ని విశ్లేషించి భగవద్గీతార్థాన్ని సిద్ధించాల? ఇప్పుడు వ్యాఖ్యానం ఉన్నంత మాత్రాన అందరూ గీతార్థాన్ని సిద్ధించారని కాదు. అవును. ఇంకా మనం చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ మాటలోనే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే నిజంగా ఈశ్వరుణ్ణి అర్థం చేసుకున్నవాడు వేళ్లల్లో లెక్క పెట్టవచ్చు, ఏ కాలంలో అయినా. అంటే ఇప్పుడు నిజంగానే ఈశ్వరుణ్ణి తెలుసుకున్నవాడు వేళ్ళు లెక్క పెట్టచ్చు. అంటే ఆ తెలుసుకున్నవాడు రాసిన వ్యాఖ్యానాన్ని మనం క్లియర్ గా గుర్తుపట్టచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఇత్తడున్న సామాన్లు, ఒక టేబుల్ మీద ఇత్తడి సామాన్లు ఉన్నాయి, అక్కడ బంగారాన్ని మనం స్పాట్ చేయగలుగుతామా లేదా? అలానే మనకు చాలా క్లియర్ గా కనిపించేది ఒక వ్యాఖ్యానం జగద్గురు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తప్ప ఇంకెవ్వరూ భగవద్గీతకి న్యాయం చేసినట్టు మనకు కనిపించదు. సో ఇది భగవద్గీత శంకర భాష్యం యొక్క గొప్పతనం. సో అన్య మతాల, అన్య ఆచార్యుల, అన్య సంప్రదాయాల వ్యాఖ్యానాలతో పోలిస్తే దీనికి దగ్గర పోలిక కూడా వేరేది రాదు. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, భగవద్గీత ఫస్ట్ వేదాంత శాస్త్రము. సో భగవద్గీత విషయం ఏంటి? వేదాంత శాస్త్రం యొక్క విషయం బ్రహ్మ.
బ్రహ్మ విద్య. సో సో భగవద్గీత యొక్క విషయం కూడా బ్రహ్మ విద్యనే. సో ఇది మనకు ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందంటే భగవద్గీత బ్రహ్మని నిరూపిస్తుంది. భగవద్గీత బ్రహ్మ విద్య కొరకు. అయితే ఇది భగవద్గీత అనేది మన సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు బ్రహ్మ విద్య ఉందమ్మా. బ్రహ్మ విద్య అనేది అందరి కోసం కాదు. బ్రహ్మ విద్య ఒకటి. బ్రహ్మ విద్యకు అధికారి ఎవరంటే వైరాగి. ఇప్పుడు సమాజంలో ఎటువంటి ఏ కాంటెంపరీ సమాజం తీసుకున్నాం మీరు, ఇప్పటి నుంచి 1000 ఏళ్ల క్రితం తీసుకోండి, 2000 ఏళ్ల క్రితం తీసుకోండి, లేకపోతే ఇప్పటి నుంచి 2000 ఏళ్ల తర్వాత తీసుకోండి, మొత్తం సమాజం అంతా వైరాగ్యవంతులతో నిండుండడం అనేది మనం చూద్దాం. సో వైరాగ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు సమాజం. ఈ వైరాగ్యవంతులకి పేరేంటంటే పారదర్శిన అనే పదం వాడింది మహాభారతం. మహాభారతంలో వేదవ్యాసులు వారు వీళ్ళకి ఒక పదం వాడేది ఏంటంటే పారదర్శిన. దాని అర్థం పారదర్శిన అంటే పారం అంటే ఇప్పుడు నది ఉంది, నది ఒక పారం అంటే అటువైపు ఆ తట్టు, నది ఒక పారం, ఆ పారం చూసేవాడు. సో మహాభారతంలో వేరే దూరంగా కూడా ఇక్కడ నుంచి ఎంతో దూరం చూడగలిగేవాడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఫార్ సైటెడ్నెస్ అంటారు. షార్ట్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్. సింపుల్ వర్డ్స్ లో దూరదృష్టి. ఎస్. ఇప్పుడు షార్ట్ సైటెడ్నెస్ అంటే నాకు ఈ రోజు ఏమొస్తుంది, ఫార్ సైటెడ్నెస్ అంటే నేను 10 years కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది ఫార్ సైటెడ్నెస్. ఇప్పుడు వేదవ్యాసుల వారు ఏమంటారు అంటే కర్మణ బధ్యతే జంతువు అంటే కర్మ ద్వారా, కర్మ చేయడం ద్వారా బధ్యతే జంతువు విద్యయాచ విముచ్యతే. విద్యతో ముక్తి పొందుతాడు, కర్మతో బద్ధుడవుతాడు. తస్మాత్ కర్మన కుర్వంతి. అందుకే పారదర్శిన అంటే పారదర్శనం ఉన్న వాళ్ళు కర్మ నకుర్వంతి, వాళ్ళు కర్మ చేయరు, వాళ్ళు జ్ఞానం వైపు, వాళ్ళ ప్రవృత్తి జ్ఞానం వైపే ఉంటుంది. జ్ఞానం వైపు ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? గురువు ద్వారా బ్రహ్మను అర్థం చేసుకోవడం, గురువు బ్రహ్మ నిరూపిస్తే అర్థం చేసుకోవడం, దాని మీద ధ్యానం చేయడం, దాన్ని సాక్షాత్కరించడం. వీళ్ళ ప్రవృత్తి ఇట్లా ఉంటుంది పారదర్శిన. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు యతయాహ అని ఇంకో పదం వాడారు. యతయ అంటే వీళ్ళు యతులు అంటే ఎవరు? సన్యాసం. సో దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మశాస్త్రం గృహస్థులకి, జ్ఞాన శాస్త్రం సన్యాసులకి. కర్మశాస్త్రం వేద కర్మకాండ రూపం, కర్మ ఉపాసన రూపం. సన్యాసులకి కర్మతో పని లేదు, ఉపాసనతో పని లేదు, వాళ్ళకి బ్రహ్మ విద్యనే శరణం. సో మనకి భగవద్గీత ఇది జనరల్ గా నేర్పించడం సామాన్యులకైతే. సో సామాన్యులు కర్మ చేస్తారు, వాళ్ళకి షార్ట్ సైటెడ్ అంటే వాళ్ళు పారదర్శన కాదు, వాళ్ళు పారదర్శకులు కాదు. వాళ్ళకి ఏంటంటే నాకు ఈ రోజు ఏం కావాలి. సో ఫస్ట్ ఒక హ్యూమన్ గ్రోత్ లో అంటే ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ నీడ్స్. ఫస్ట్ గోల్ హ్యూమన్ బీయింగ్ అంటే నా హ్యూమన్ నీడ్స్ అంటే హిందీలో రోటీ కపడా మకాన్ అంటే మన బేసిక్ నీడ్స్ మనం మీట్ అయినాయా. సో బేసిక్ నీడ్స్ వెనుక ఉన్న వాళ్ళకి మనం మోటివేట్ చేసి ఇవన్నింటంత ఏమొస్తుంది వదిలేసే అంటే అట్లా వాళ్ళకి అది సెట్ కాదు. ఇప్పుడు సమాజంలో ఎంతో మంది ఎన్నో అడ్వైస్ ఇస్తుంటారు, కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే అన్ని అడ్వైస్లు అందరికీ కాదు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకుంటామా ఎంతో మంది గురువులు, సో కాల్డ్ గురువులు ఎన్నెన్నో సాధనల గురించి చెప్తుంటారు. కొంతమంది భైరవ సాధన అంటారు, కొంతమంది శంఖ చక్రాలు వేపించుకుంటారు, కొంతమంది ఇంకో మంత్ర దీక్ష తీసుకుంటారు, కొంతమంది అగ్నితో అగ్ని కార్యం చేస్తారు, ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు అందరూ అన్ని చేయలేరు కదా. సో వీ హ్యావ్ టు సీ అధికారి ఎవరి కోసం ఏది చెప్పబడింది అనేది మనం చాలా క్లియర్ గా. సో ఇప్పుడు రోటీ కపడా మకాన్ ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ధర్మం. అంటే మనకు కావాల్సింది మనం సాధించుకోవచ్చు, కానీ ధర్మ మార్గంలో. ఇక్కడ వేదం యొక్క అప్లికేషన్. భగవద్గీత ఒక కర్మ స్పెసిఫిక్ చెప్పదు. అంటే నువ్వు ఈ దేవుడికి ఆరాధన చెయ్యి, నువ్వు విష్ణుమూర్తిని ఆరాధించు, శివుడిని ఆరాధించకు, అమ్మవారిని ఆరాధించకు, ఇట్లాంటి ఇంత లో లెవెల్ శాస్త్రం కాదు. అట్లా చేశారు అన్ఫార్చునేట్లీ ఈ వైష్ణవ సాంప్రదాయాలు అట్లా చేశారు. అట్లా భగవద్గీత దానికోసం గానే కాదు. భగవద్గీత ఏ దేవతని ఆరాధించు, కానీ ఉన్నది ఒకటే పరమాత్మ. సో ఇప్పుడు ధర్మ మార్గంలో నేను మారాలి అంటే మనిషికి ఒక స్వాభావికమైన ప్రవృత్తి ఉంటుంది. ఆ స్వాభావిక ప్రవృత్తి కొంచెం జంతువుతో పోలిక ఉంటుంది ప్రవృత్తి. అంటే ధర్మం గురించి మనం పెద్ద కేర్ చేయం. అంటే రెగ్యులర్ నీడ్స్ కానీ రోజువారీలో ఇది ధర్మమా ఇది అధర్మమా అని ఆలోచించి పని చేయము. ఎగ్జాక్ట్లీ. సో అది చేసేసాక ఆలోచించే
Yes, ఇప్పుడు అది చేసినాక హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్. సెల్ఫ్ కాన్షియస్ అంటే మనం ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం, కానీ నన్ను నేను చూసుకుంటున్నాను, నేను చేసిన పని నేను మర్చిపోలేను. అది ఉన్నంత వరకు సో అది ఉంది కాబట్టే పశ్చాత్తాపం అనేది ఉంటుంది. తాపం అంటే అఫ్లిక్షన్, పెయిన్. పశ్చాత్తాపం అంటే చేసిన తర్వాత పడే బాధ అనేది పశ్చాత్తాపం. ఇప్పుడు ఈ పశ్చాత్తాపం నుంచి విముక్తి ఏ కర్మ ఇవ్వలేదు, ఏ పూజ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. పశ్చాత్తాపం నుంచి ఇది విముక్తి అంటే గిల్ట్ అంటారు ఇంగ్లీష్. గిల్ట్ నుంచి విముక్తి ఇచ్చేది బ్రహ్మ విద్య మాత్రం. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు సాధారణమైన హిందువులకి అంటే నార్మల్ పీపుల్ కి భగవద్గీత అప్లికేషన్ ఏంటంటే, భగవద్గీత ద్వారా మనము మన స్వాభావిక దోషాలని ఎలా జయించాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ బ్రహ్మ విద్య అనేది భగవద్గీత యొక్క విషయం అని మీరు చెప్పారు, బ్రహ్మ నిరూపణం. మళ్ళీ ఇక్కడ మీరు జయించాలని అంటారు. అంటే సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కర్మ ఇంకా జ్ఞానం అంటే కర్మ చెప్పే వేదం, జ్ఞానం చెప్పే వేదం, దీన్ని ఎట్లా చూడాలి, సమన్వయం ఎట్లా చేయాలంటే, కర్మ చెప్పే వేదం యొక్క తాత్పర్యం కర్మతో ఆగదు. ఇప్పుడు ఒక గురువు ఉంటాడు, ఒక గురువుకి కొంచెం ఆయనకు దూరదృష్టి, ఆయనకి ఏదో చూడగలుగుతాడు. ఆ గురువు దగ్గర ఒకటి వెళ్ళి, నేను ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు అంటే, నువ్వు అక్కడ కాశీకి పో అన్న ఆయన అని చెప్తాడు. ఇప్పుడు కాశీకి పో అంటే అక్కడ కాశీతో ఆయన జర్నీ ఏంటి అవ్వదు. కాశీకి పో అంటే నీ కాశీకి పోతే ఒక గురువు దొరకచ్చు, దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందొచ్చు. చిన్న దివ్య దృష్టి అనుకోవచ్చు. ఆయన ఫ్యూచర్ లో ఏం చేయగలరు, ఎక్కడ ఏది అనేది. అంటే అక్కడ లిటరల్ గా కాశీకి పో అనేది గోల్ కాదు. నువ్వు అక్కడ కాశీకి పోతే నీ లైఫ్ లా ఇంకా ముందు పోతావు అని అర్థం. సో ఇక్కడ కూడా శాస్త్రం కర్మ చెయ్యి, యావత్ జీవం అగ్నిహోత్రం జుహూయా, ఇది వేదవాక్యం. అంటే ఇప్పుడు ఇంతమంది ఎన్నో సంప్రదాయాలు మేం వైదికం అని కొట్టుకొని వస్తుంది. బట్ ఒక బేసిక్ వైదిక కర్మ అగ్నిహోత్ర కర్మ. ఈ అగ్నిహోత్ర కర్మ ప్రతి ఒక్కడు రోజు చేయాల్సిన కర్మే. సో ఇప్పుడు ఈ కర్మ చెప్తుందంటే, ఈ కర్మ పరత్వం అంటే, ఇప్పుడు వేదం ఈ కర్మనే పరత్వమా అంటే, ఈ కర్మనే మెయిన్ అని వేదం చెప్పే సారాంశమా అంటే కాదు. ఫైనలీ అన్ని కర్మలు దేని కొరకు అంటే, మన స్వాభావిక దోషాలను మనం జయించిన తర్వాత కర్మ పని ఉందా అంటే కర్మ పని లేదు. అందుకే వేదవ్యాసుల వారు ఏమన్నారు, తస్మాత్ కర్మ నకురువంతి యతయ పారదర్శినః న్యాసః ఏవ అత్యరేచయత్. న్యాస అంటే సన్యాసం. అట్లాంటి వాడు సన్యాసానికి రెడీ ఉన్నాడు. సో సన్యాసం ఎవరు తీసుకోవాలంటే ఈయన తీసుకోవాలి. ఎవరికైతే స్వాభావికంగా దోషం లేదో వాళ్ళు జయించారో, ఆ జయించడం ఎలా? కర్మ ద్వారా. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కర్మలు చేసుకున్నారు, జీవితంలో అంతిమ భాగానికి వచ్చారు. సపోజ్ అన్ని బాధ్యతలు తీసుకొని, కొన్ని బాధ్యతల్లో కొన్ని కర్మ భాగంగా వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు. చివరిలో వాళ్ళు తెలుసుకుని ఇది తప్పు అని తెలుసుకుని వైరాగ్యం అంటే మీరు చెప్పినట్టుగా వైరాగ్యానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇది మీరు చెప్పినది వర్తిస్తుందా, వాళ్ళు రెడీగా ఉన్నట్ట? అంటే అంత్యకాలేపి మామేవ స్మరన్ ముక్త్వా కలేభరం అని గీతా శాస్త్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే అంత్యకాలంలో కూడా ఎవరైనా మారారు అంటే దాని అర్థం వాళ్ళకి సద్గతి ఉంటుంది. ఇప్పుడు ఈ సద్గతి అంటే మీరు అనొచ్చు స్వర్గమా? స్వర్గం కాదు సార్. సద్గతి అంటే స్వర్గంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక రోడ్ వెళ్తుంది, నేషనల్ హైవే, ఇది అక్కడికే పోతుందా, ఇది కన్యాకుమారినే పోతుందా అంటే మధ్యలో చాలా వస్తాయి. అంటే ఇప్పుడు మన టాపిక్ లో కాకపోయినా ఒక చిన్న ప్రశ్న సార్, ఇక్కడ నాకు ఇప్పుడు మీరు చెప్తుండగా వచ్చిన ప్రశ్న క్లియర్ చేసుకుందాం అని అడుగుతున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వైరాగ్యం కర్మ భాగం ఉంది. సో అంటే మన భవబంధాలన్నీ తెంపుకోవడమే కదా వైరాగ్యం అంటే. ఆల్మోస్ట్ నాకు పట్టలేదు, అయిపోయింది, నా బాధ్యత ఇక్కడితో క్లోజ్ అనుకుంటేనే కదా వైరాగ్యం. వైరాగ్యం అనేది మీ దానిలో ఒక షేడ్ ఉంది, వైరాగ్యం ఒక షేడ్ ఉంది. కానీ ఈ భవబంధాలని మనం తొలగించే సామర్థ్యత మనలో ఉందా అంటే, ఇది నేను అనుకుంటే అయిపోతుందా అంటే, ఇప్పుడు నేను అనుకున్నా ఈ రోజు నుంచి నేను అన్ని తొలగించాను, నేను అన్నింటి నుంచి విముక్తుడు అవ్వాలి, నేను విముక్తుడిని అవ్వలేను అంటే ఇది నా సంకల్పంతో వచ్చేది కాదు, అంతే ఈశ్వరుడు యొక్క కృపతో వచ్చేది. అందుకే కళ్యాణం అనేది కొంతమందికి వైరాగ్యమే కళ్యాణం, కానీ నిజంగా సంసారంలో ఉన్న వాడికి వైరాగ్యం అనేది ఒక భయం. అదే వీడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా మంది ఓంకారం, ఇప్పుడు ఓం అనేది ఈశ్వరుడి యొక్క నిర్వచనం. ఓం అనేది ఈశ్వరుడి యొక్క పదం. ఈ ఓం ప్రతీక, ఈశ్వరుడు యొక్క ప్రతీక. ఇప్పుడు ఓం అనేది జపిస్తే వైరాగ్యం వస్తుందని చాలా మంది ఓం అనే జపం చేయద్దు అని.
అంటే కొంత ఏమంటారు అంటే సంప్రదాయంగా ఓం అనేది ఒకటి అది సన్యాసులకి మనం మాత్రమే. చాదస్తం కూడా అనుకోవచ్చు. ఎస్. సో ఇక్కడ స్టాండ్ పాయింట్ చూడాలి. ఇంకోటి ఏంటంటే మనం బంధాలను ఉంటూ ముక్తులు ఎట్లా అవ్వాలని చెప్పేది వేదాంత శాస్త్రం. ఓకే. అంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాడు బంధాల నుంచి ముక్తుడు అవ్వలేడు. ఎందుకంటే అది కూడా ఒక ఆశ్రమం కాబట్టి అందులో కూడా మనం పొద్దున్న లేస్తాం, మన అనుష్ఠానం మనం చేసుకుంటాము, మనం చేయాల్సింది చేస్తాం, నేర్పించే ఉంటే నేర్పిస్తాం, అన్ని చేస్తాం. సో సన్యాస ఆశ్రమంలో ముక్తి లేదు. అర్జునుడి యొక్క చాలా పెద్ద వికల్పం ఇది. ఎన్నో సార్లు పదే పదే గీతా శాస్త్రంలో ప్రతి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మని, కృష్ణ నువ్వు కర్మ చేయమంటున్నావు, మళ్ళా నువ్వు జ్ఞానం గొప్పదంటున్నావు, మళ్ళా నన్ను కర్మ ఎందుకు చేయమంటావు అంటే అర్జునుడు ఏమనుకుంటున్నా అంటే నువ్వు యుద్ధం చేయకపోయి సన్యాసం తీసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలి అని అర్జునుడి యొక్క ఎక్స్పెక్టేషన్. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలి. సో అట్లా అంటే నువ్వు చేయాల్సిన ధర్మం నువ్వు చెయ్యి అని అంటాడు తప్పితే నువ్వు ఇది చెయ్యి అని చెప్పడం ఆయన. ఎందుకు చెప్పారంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం ఇచ్చేసారు. అర్జునుడికి జ్ఞానం ఇవ్వలేను, సీక్రెట్ గా ఏం పెట్టలేదు. ఆయన బ్రహ్మ జ్ఞానం ఇప్పుడు కాదు, నీకు మళ్ళీ ఇస్తా అని చెప్పలేదు. బ్రహ్మ జ్ఞానం ఇస్తూ పోయాడు. కానీ అర్జునుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను కర్మ చేయాలా, జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. నువ్వు జ్ఞానం గొప్పదంటావు, నన్ను కర్మ చేయమంటావు ఎందుకు? నేను కూడా జ్ఞానం అంటే అర్జునుడు దృష్టిలో ఏంటంటే నువ్వు ఇప్పుడు సన్యాసం తీసుకో అంటే అర్జునుడు సన్యాస ఆశ్రమాన్ని అదొక మోక్షాశ్రమంగా భావిస్తుంది. అంటే నేను సన్యాసి అయిపోతే నేను ముక్తుడిని అయిపోతా అని అనుకుంటా. చాలా మంది ఇప్పుడు కూడా అనుకునేది అదే కదా. సర్టన్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు జనాలు కూడా నేను సన్యాసం పుచ్చుకుంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఆ మోక్ష మార్గం అనేది భగవంతుడు నిర్ణయించాలి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే కొంతమందికి సన్యాసం ఈజీగా వస్తుంది, అంటే వాళ్ళ పూర్వ పుణ్యం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ మార్గం చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఇంకొంతమందికి అంత క్లియర్ గా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. కానీ శాస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రొవిజన్ ఇచ్చింది. నీకు గనక మోక్షం కావాలి అనే దృఢ సంకల్పం ఉంటే యత్ అహరేవ విరజేత్ తదా అహరేవ ప్రవ్రజేత్, ఆ రోజు నువ్వు సన్యసించే. సో ఇక్కడ ఏ రూల్ లేదు. నిజంగా ఎవరికైనా వైరాగ్యం ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడైనా సన్యసించవచ్చు. కానీ సన్యాసాశ్రమం ఒక సాధనం మోక్షం పొందడానికి, బట్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎండ్. దట్స్ వాట్ భగవాన్ కృష్ణ ఇస్ రిపీటెడ్లీ టెలింగ్ అర్జున. ఇప్పుడు కనుక మీరు ఒక ఇన్స్టెన్స్, అర్జునుడు విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు జ్ఞానం పొందాడు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి సాష్టాంగం పెట్టి నాకు మీరు జ్ఞానం ఇచ్చారు, ధన్యవాదాలు గురువు గారు అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, కొట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, సపోజ్ వెళ్ళిపోయాడు అనుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ ఆపేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈజ్ క్లియర్. ఇప్పుడు క్లియర్ ఉంటే నువ్వు కర్మ చేయనైనా చేస్తావు, చేయనైనా చేయవు. ఇప్పుడు అర్జునుడు సిచ్యువేషన్ ఎట్లుంది అంటే మధ్యలో ఉంది. మీరు అట్లా చెప్పారు, నేను ఇట్లా నన్ను చేయమంటున్నాను. సో అర్జున ఇఫ్ హి వాక్డ్ అవే సేయింగ్ ఐ యామ్ క్లియర్, నేను కొట్లాడకపోయినా నాకు ఒరిగేదేం లేదు అని వెళ్ళిపోయాడు అనుకో. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం 12వ శ్లోకంలోనే క్లియర్ అయిపోయాడు. ఏంటంటే నత్వే వాహం జాతు నాశం అంటే ఏ సమయం అలా లేదు, పూర్వంలో నేను లేను అనే సమయం ఎప్పుడు లేదు. అయితే అర్జునుడు అనొచ్చు, అయ్యా నువ్వు పరమాత్మ, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు అన్ని కాలాల్లో నువ్వు ఉన్నావు, మేమెంత జీవులము బద్ధులము అంటే అట్లా అనుకోని ఉంటే, అందుకే శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఏం చెప్తారంటే నత్వం న ఇమే జనాధిపాహ అంటే ఏ సమయం లేదు, నువ్వు లేని సమయం ఎప్పుడు లేదు పూర్వంలో. ఓకే సరే నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, మళ్ళీ వీళ్ళందరూ ఏంటి జనాధిప అంటే ఈ యుద్ధ భూమిలో ఉన్న జీవులందరూ వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళు కూడా అంతే. ఏ కాలంలో పాస్ట్ లో దెర్ వాస్ నెవర్ ఎ టైమ్ దే వర్ నాట్ దేర్. సరే వాళ్ళు అప్పుడు లేకుండే, కానీ ఇప్పుడు నేను చంపేస్తే చచ్చిపోతారేమో అంటే నో, నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఈ దేహపతితే అంటే ఈ శరీరం పడిపోయినా గానీ ఎవ్వరూ ఎక్కడికి పోరు. మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఉన్నదంతా ఈశ్వరుడే అన్నప్పుడు ఎవరు వస్తున్నాడు, ఎవరు పోతున్నారు? ఎవ్వరు ఎక్కడికి పోరు, ఎవరు ఎక్కడి నుంచి రాలేదు. ఉన్నదంతా ఈశ్వరుడే, వాసుదేవ సత్. ఇది తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం.
బ్రహ్మ జ్ఞానం అంటే ఇది తెలుసుకోవడం. దీని రియలైజేషన్ అని ఒక తప్పు పదం వాడతారు. రియలైజేషన్ అనేది నాకు ఆల్రెడీ తెలుసున్నది, నేను మర్చిపోతే అక్కడ రియలైజేషన్. మొత్తం ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం తెలియాలంటే మెయిన్ గా సర్వం ఆయనే కాబట్టి మనం చేసే కర్మలు కూడా, మనము జనరల్ గా హ్యూమన్ బీయింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే, నాకు దక్కలేదు, ఏదన్నా ఒకటి ఆశిస్తే అది దక్కలేదు అని బాగా బాధపడుతుంటారు, జరగలేదు అని బాధ. అది మెయిన్ గా వదులుకొని అసలు అది 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 అంతా సర్వం ఆయనే కాబట్టి అంతే కదా. నేను చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకున్నదైతే అది. సో ఇక్కడ మీరు అన్నదానికి ఎట్లా చూడాలంటే, ఇప్పుడు అందరూ ఎన్నో విషయాల గురించి బాధపడుతూనే ఉంటారు. దీన్ని మనం ఏమంటారు అంటే ట్రాపికల్ ప్రాబ్లమ్స్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్, ఏజ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు చిన్న పిల్లోనికి ప్రాబ్లం ఏముంటుంది అంటే, వానికంటే ఎక్కువ టాల్ ఉన్న వాడిని చూస్తే నేను పొట్టిగానే ఉండిపోతానా అని ఒకటి ఉంటుంది. ఆడపిల్లలకి ఎట్లుంటే జుట్టు, నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తుంటే కాబట్టి జుట్టు, అంటే పెద్ద జుట్టు. అంటే ఇది ఎట్లుంటది అంటే, అందరికి అన్ని ప్రాబ్లం ఎల్లప్పుడు వర్తించదు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఆ హైట్, జుట్టు సైజు, బ్యూటీ, ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళు 20s, mid-20s, 30s వచ్చినా కొంతమంది కంటిన్యూ అవుతుంది. కానీ జనరలీ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ. అంటే వాట్ వాజ్ ఎఫెక్టింగ్ యూ యాజ్ అ టీనేజర్ డజంట్ ఎఫెక్ట్ యూ ఇన్ యువర్ 20s. మెయిన్ గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక, ఒక మిడిల్ ఏజ్ వచ్చాక ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా హ్యూమన్ బీయింగ్ మెచ్యూర్ అవుతారు. అంటే యువర్ ప్రాబ్లమ్స్ చేంజ్. ఇట్స్ నాట్ దట్ ప్రాబ్లమ్ గోస్ అవే, బట్ ఇప్పుడు ముందున్న ప్రాబ్లం నాకు ఇప్పుడు లేదు, ఉండదు. ఎస్. సో ఇప్పుడు కూడా ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఈ 20s లో ఉన్న వాడి ప్రాబ్లం ఏముంటది, he has various issues to deal with, financial and personal, and he has to get married, settled in life, whatever. ఇప్పుడు ఈ వ్యక్తికి ఉన్న ప్రాబ్లం ఒక 50-year-old రిటైర్డ్ ఆర్ నియర్ టు రిటైర్మెంట్ పర్సన్, 55-year-old ఉండదు. వాళ్ళకి వేరే రకం ఉంటుంది. సో ఈ 20s లో ఉన్న వ్యక్తి హెల్త్ గురించి అసలు కేర్ కూడా చేయడు, బట్ ఆ 50s లో ఉన్న మెయిన్ హెల్త్. సో లైఫ్ హెల్త్ అయిపోతుంది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తికి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా, మీరు ఎంత ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా సంపాదించినా, they don't see a hope so far away. Yes. Because health is important. అది ఎంత డబ్బులు పెట్టుకున్నా రాదు చిల్లర. సో నేను ఏమన్నా ట్రాపికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నోనికి వేరే ప్రాబ్లం ఉంటుంది, యూఎస్ లో ఉన్నోనికి వేరే ప్రాబ్లం ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ట్రాపికల్ ప్రాబ్లమ్స్ శాస్త్రం అడ్రస్ చేయదు. అయినా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, కొన్ని పూజలు ఉన్నాయి, దానివల్ల మీకు ఇట్లా అవుతుంది, చేయండి మంచిగా ఉంటుంది అని ఉన్నాయి. బట్ శాస్త్రం అనేది ఎట్లా అడ్రస్ చేస్తుందంటే పురుషార్థం. ఓకే. శాస్త్రం కర్మలు చెప్పింది పురుషార్థం బట్టి. పురుషార్థం అంటే ఇప్పుడు ఉన్న అన్ని గోల్స్ ఆఫ్ లైఫ్ ని మనం క్లబ్ చేసి చూడొచ్చు. ఏంటంటే ధర్మ ఫస్ట్ అంటారు, కానీ ధర్మ కాదు. ఫస్ట్ అర్థ, కామ, ధర్మ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. అక్కడ ఆర్డర్ మనం మార్చాలి. అర్థ అంటే అర్థ్యతే, అంటే నాకేం కావాలి ఇప్పుడు, వాట్స్ మై నెసెసిటీ, అది అర్థ పురుషార్థం. కామ పురుషార్థం అంటే నాకు ఇంకొంచెం లగ్జరీ, ఆశ అనొచ్చు, ఆశ, లగ్జరీ. అది ధర్మ మార్గంగా నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి ధర్మ పురుషార్థం, అంటే ఒక కాజ్ కోసం లైఫ్ ని డెడికేట్ చేయడం, ధర్మ పురుషార్థం. నెక్స్ట్ వచ్చేసి మోక్ష పురుషార్థం. ఓకే. సో ఫస్ట్ మనం ఒక వేగ్ లైఫ్ అంటే అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నా, అందరూ అది చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అర్థం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో కూడా వాళ్ళు నామం పెట్టుకున్నారు, నేను నామం పెట్టుకుంటా, వాళ్ళు మెడలో తీసుకున్నారు, నేను వేసుకుంటా, వాళ్ళు ఇట్లా చేస్తున్నా. ఇదొక జంతు ప్రవృత్తి. అంటే వాళ్ళు చేస్తున్నా, నేను చేస్తున్నా. ఇప్పుడు ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ డూయింగ్, ఐఎమ్ ఆల్సో డూయింగ్. నా పెద్దలు అట్లా చెప్పారు, అట్లా చేయమని అట్లా చేస్తున్నా. అంటే విచక్షణ లేని జీవితం. ఓకే. అది ధర్మమా అధర్మమా, లేకపోతే అసలు అసలు ఏది కరెక్ట్, ఏది చెయ్యాలి, పర్పస్ ఆఫ్ లేదు, ఏం లేదు. టోటల్లీ మమేకం అయిపోయి ఏదో బతుకుతాం అది. సో అక్కడి నుంచి మనం రావాల్సింది ఏంటంటే, ఒకటి నాకు అసలు ఏం కావాలి అనే నిశ్చయం చేసుకోవడం. సరే అది మోక్షం కాకపోయినా ధర్మమా, అర్థనా, కామనా, ఏం కావాలి, వాట్ ఆమ్ ఐ కమిటెడ్ టు, వాట్ మేక్స్ మీ హ్యాపీ, వాట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ మీ, వాట్ షుడ్ ఐ డూ. సో ఒక్కటి సెలెక్ట్ చేసుకో. అర్థ పురుషార్థమా, కామ పురుషార్థమా, ధర్మ పురుషార్థమా, సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఈ అర్థ, కామ, ధర్మ, మోక్షాలలో ఇదొక లాడర్ లాగా.
Okay. పీపుల్ గ్రో. Grow. అంటే ఫస్ట్ ఒక స్వాభావిక జంతు ప్రవృత్తి, నేను అదే ముందు కూడా అదే స్టార్ట్ చేసిన, ఒక స్వాభావిక జంతు ప్రవృత్తి నుంచి ఫస్ట్ ఇది నా పురుషార్థం అనే సంకల్పం తీసుకోవడం. ఓకే, అంటే నా లైఫ్ దీనికోసం ఒక గోల్ ఉండాలి. ఒక గోల్. ఆ గోల్ పొందుతూనే చూడడం ఏంటంటే, సో అక్కడ నుంచి మనం కామ్య పురుషార్థం తర్వాత మళ్ళీ ధర్మ పురుషార్థం. నేను ఎన్నిసార్లు నాకు ఎన్ని కావాల్సింది నాకు ఇచ్చినా నాలో నిజంగా ఆ సంతృప్తి అనేది, నిజమైన సంతృప్తి నేను నాకు రావట్లేదు. ఇప్పుడు ఎవరెన్ని చేసినా నిజమైన సాటిస్ఫాక్షన్ రాదు. ఇప్పుడు చాలా ధనవంతుడికి అత్యంతం ధనం ఉన్న వ్యక్తికి అసలు ఈ రోజు స్ట్రగుల్ అయ్యే హ్యాండ్ టు మౌత్ వాళ్ళే. నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏం తేడా ఉందంటే, ఒకటి దగ్గర ధనం ఉంది, ఒకటి దగ్గర లేదు, అంతే. మనిషి ఏమి ఎగ్జాల్టెడ్ అయిపోడు ధనం రాగానే. It's the same person inside. You are the same person. Yes. It's just that you have money, this fellow doesn't have. ఇప్పుడు డబ్బులు లేని వాడు, స్ట్రగుల్ అయ్యేవాడు ఏమంటుంటే, డబ్బులు ఉన్న వాడి దగ్గర అన్ని ఉన్నాయి అనుకుంటాడు. మనకేం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ప్రాబ్లం అందరికి ఉంది, బట్ వీడు అట్లా అనుకుంటుండని వానికి సాటిస్ఫాక్షన్. అరే వీడు అట్లా అనుకుంటున్నా, అందుకే నేను జర గొప్ప అని ఒక సాటిస్ఫాక్షన్. లేకపోతే వానికి కూడా అట్లనే ప్రాబ్లమ్స్ ఉంది. దే డీల్ విత్ ద సేమ్ ఇష్యూ. ఎవ్రీవన్ డీల్స్ విత్ సేమ్ ఇష్యూ బికాస్ హ్యూమన్ ఇస్ ద సేమ్ ఇన్ ద కోర్ లెవెల్. We are all undissatisfied, self-conscious, dissatisfied. We are all conscious about our dissatisfaction. So everyone, మనం ఎంత దాన్ని ఎన్ని ఆభరణాలతో దాన్ని డెకరేట్ చేసినా dissatisfaction cannot be removed. సో ఇట్లా ఒక గ్రోత్, అంటే స్లోలీ వన్ మెచ్యూర్స్ ఇంటూ వైరాగి. ఓకే, ఈ వైరాగ్యం అంటే మోక్ష పురుషార్థం నిశ్చయించుకునేవాడు. సో ఇప్పుడు ఈ వైరాగ్యం అని అందుకే నేను ఏం చెప్తుంది, ఒక అడ్వైస్ తో అయ్యేది కాదు, ఇది ఒక మిషనరీ జీల్తో చేసేది కాదు. ఎవరికి ఎట్లా అంటే ఇప్పుడు జీవులు ఇప్పుడు ఏజ్ బట్టి మనం చెప్పలేము. ఒక వైరాగ్య జీవుడు చిన్నప్పటి నుంచే వైరాగ్యాన్ని డిస్ప్లే చేయొచ్చు. ఎలాగైతే శుక మహర్షి అని, కానీ శుక మహర్షి వేదవ్యాసుల వారి సంతానం. ఆయన పుట్టినప్పుడే ఒక స్టోరీ అండి, ఆయన పుట్టినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బట్టలు లేకుండా అట్లా బాయ్ హూస్ యంగ్ హూస్ బార్న్ జస్ట్ వాక్స్ అవే. ఓకే, నాన్నగారు వేదవ్యాసుల వారు, మళ్ళీ వేదవ్యాసుల వారికి వైరాగ్ ఇట్లాంటి ఎగ్జాల్టెడ్ జీవ పుట్టకపోతే ఎవరు పుట్టారు? సో ఈ నాన్నగారు పిలుస్తారా, రానా ఆయన నీకు యజ్ఞోపవీతం చేస్తా అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అది శుక బ్రహ్మ అంటారు ఆయన. హీస్ లైక్ ఆల్మోస్ట్ హీ బోర్న్ విత్, అంటే తను పుట్టింది ఎగ్జాల్టెడ్. ఇప్పుడు ఎగ్జాల్టెడ్ అంటే చాలా ఉత్తమమైన. ఇప్పుడు ఉత్తమమైనది అంటే అది కూడా ఒక సబ్జెక్టివ్ వర్డ్. సబ్జెక్టివ్ అంటే ఇప్పుడు మీకు ఉత్తమం వేరే అవ్వచ్చు, నాకు ఉత్తమం వేరే అవ్వచ్చు, ఆయనకు ఉత్తమం వేరే అవ్వచ్చు, ఎవరు. అంటే ఇప్పుడు ఒక ధన కోణంలోనే ఆలోచించే వాడికి ధనం ఉంటేనే ఉత్తమము. ఇప్పుడు ఒక టాలెంట్ ఉన్న వాడికి అట్లా టాలెంట్ ఉండడం ఉత్తమం. సో ఇప్పుడు మనం చాలా అంటే ఒక శాస్త్రపరంగా ఉత్తమం ఎవరు అంటే వైరాగ్యం. సో అందుకే మనం కొంతమంది చూస్తాం, చిన్న వయసు నుంచే వాళ్ళలో వైరాగ్య ప్రదర్శన కనిపిస్తుంది, వాళ్ళ జ్ఞానం వైపు ప్రవృత్తి కనిపిస్తుంది, వాళ్ళు డైరెక్ట్ గా సన్యాసాశ్రమంకి ఎంటర్ కూడా అయిపోతారు. సో ఇది అదొక డిఫరెంట్ థింగ్. సో కొన్నిసార్లు ఏజ్ తో రాదు, కొన్నిసార్లు ఏజ్ లేకుండానే వచ్చేస్తుంది. సో ఆ జీవుడు యొక్క జర్నీ మనకు అర్థమవుతుంది. సో ఇది మెచ్యూర్ జీవన, ఉత్తమమైన జీవుడా, లేకపోతే జస్ట్ అందరిలాగా బతికే టైప్. సో ఇది ఒక టోటల్ పురుషార్థ ఫ్రేమ్ వర్క్. సో ఈ పురుషార్థంలో ధర్మ అర్థ కామ పురుషార్థాలు ఎలా సాధించుకోవాలని చెప్పేదే కర్మకాండ రూప వేదం. జ్ఞానకాండ రూప వేదం మోక్షం ఎలా పొందాలి అని చెప్పేది జ్ఞానకాండ రూప వేదం. ఇక్కడ మీకు చర్చనీయాంశం ఏంటంటే, ఎన్నో సంప్రదాయాలు ఎన్నో వ్యాఖ్యానాలు రాశాయి భగవద్గీత మీద, వేదాంత శాస్త్రం మీద, ఉపనిషత్తుల మీద. వాళ్ళందరూ సిద్ధించింది ఏంటంటే మోక్షం అనేది పరలోక గమనం అని. ఆ పరలోక గమనం అనేది, మోక్షం అనేది ఎక్కడా వేదాంత శాస్త్రంలో ఒక్క వాక్యం కూడా లేదు. అదొక ట్రాజెడీ ఈ సంప్రదాయాలు. పరలోకం అనేది ఇప్పుడు నేను ఏమన్నా, మీరు నా వర్డ్స్ ని క్లియర్ గా మార్క్ చేసుకోండి. నేనేమన్నా పరలోకం అనేది మోక్షము అని చెప్పే వాక్యము వేదాంత శాస్త్రములో ఎక్కడా లేదు. వేదాంత శాస్త్రంలో లేనప్పుడు ఆబ్వియస్లీ భగవద్గీత ఏం శాస్త్రం? వేదాంత శాస్త్రం. ఆబ్వియస్లీ భగవద్గీతలో కూడా లేదు. సో నేను ఈ ఛాలెంజ్ చాలా మందికి వేసిన, మీరు నాకు భగవద్గీతలో వైకుంఠం అనే పదం చూపించండి, గోలోకం అనే పదం చూపించండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ కపోల కల్పనలు. అంటే ఈ పదాలు శాస్త్రాలు ఉన్నాయమ్మా, పదాలు పురాణాల్లో వైకుంఠం అని, కైలాసం అని, ఇంకొకటి అని, ఇట్లా చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలని మోక్షంగా భావించడం భ్రాంతి.
అయితే ఇది అంటే రకరకాలుగా చెప్పారు. చాలా మంది పెద్దలు చెప్తారు వైకుంఠ మార్గం అంటారు, మోక్ష మార్గం అంటారు. మీ దృష్టిలో అసలు వైకుంఠ మార్గం ఉందా, మోక్ష మార్గం లేదా, ఉందా లేదా? అది ఇప్పుడు నేను ఏమన్నా పురుషార్థం మోక్షం. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ముక్తిని పొందడం. అంటే ఇప్పుడు కష్టం ఉన్నవాడికి మోక్షం ఏంటి? కష్టాన్ని నుంచి విముక్తి, అంతే కదా. ఇప్పుడు తిరుపతికి పోయి కష్టం ఉన్నవాడు ఏం మొక్కుంటాడు? నా కష్టం తీసేసుకో. ఓకే, ఇప్పుడు ఈ వైరాగి ఎవరు? వైరాగి అంటే ఏం చూసేవాడు అంటే, నేను ఏం ఈశ్వరుడు నాకు ఏం ఇచ్చినా, నేను ఎక్కడ పోయినా గానీ నాకు కావాల్సిన మోక్షం నాకు దొరకట్లేదు. ఇప్పుడు మోక్షం అనేది నేను మీకు ఏం చెప్పిన, సెల్ఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఐఎమ్ కాన్షియస్, ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ మై డిస్సాటిస్ఫాక్షన్, నా అపూర్ణత్వాన్ని. ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ మై అపూర్ణత్వం. సో దీని నుంచి విముక్తి. సో ప్రాబ్లమ్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఈజ్ నాట్ ట్రాపికల్, ఇట్ ఈస్ ఫండమెంటల్. ఫండమెంటలీ ఎవ్రీ వన్ ఈస్ డీలింగ్ విత్ అపూర్ణత్వం. ఈ అపూర్ణత్వమే హర్ట్ గా, బాధగా, గిల్ట్ గా, శోకంగా వేరే రూపాల్లో. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, కానీ మోక్షం అంటే ఏంటి? మనిషి అంటే నన్ను ఇంకా క్వశ్చన్ అంటే సార్, మోక్షం అంటే మనకి ఈ జన్మ మళ్ళీ జన్మ లేకపోవడమా? అంతే కదా. వైకుంఠ మార్గమైనా మోక్షమైనా అసలు మానవ జన్మ కాదు, ఏ జన్మ లేకపోవడం అనేది కరెక్ట్. ఇప్పుడు ఈ మోక్షాన్ని మనం ఫస్ట్ మోక్షం చూద్దాం, తర్వాత వైకుంఠం అనేది మీరే ఆన్సర్ ఇస్తారు. సో మోక్షం అనేది ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ టైం. అమృతత్వం అంటారు, అమరణ ధర్మత్వం, అమృతత్వం. అమృతత్వం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ మార్టాలిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టైం, ఫ్రీడమ్ ఫ్రమ్ స్పేస్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ బౌండ్ ఇండివిజువల్, సో ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ ఇండివిజువాలిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టైం. టైం అంటే ఇస్ అ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఫ్రీడమ్. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ అన్నిటి ఎట్లా వస్తుంది అంటే, మోస్ట్ ఆఫ్ ద సంప్రదాయస్, ఆస్తిక సంప్రదాయస్ have arrived at అవిద్య అనేది సంసార కారణం. అవిద్య అంటే వాస్తవంగా ఏముందనేది నాకు తెలియదు. ఎందుకంటే గీతా శాస్త్రంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చాలా చాలా క్లియర్ గా 5th chapter 14th verse, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇప్పుడు ఉన్నదంతా పరమాత్మనే అని చూసేవాడికి ఇంకేం అవసరం లేదు, కానీ అందరు ఎందుకు చూడట్లేదు అనేది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ అదే కదమ్మా. ఇప్పుడు అందరు ఉన్నదంతా పరమాత్మ అంటే వాడెందుకు దీని గురించి తాపత్రయపడుతున్నాడు, ఈమె దాని గురించి తాపత్రయపడుతున్నాడు, వీళ్ళందరి బాధ ఏంటి అసలు? వాడి దృష్టి, వాడి మనస్తత్వం బట్టి ఉంటుంది కదా. ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నది ఉట్టి ఈశ్వరుడే అని వాళ్ళకి తెలియదు. అంటే అది ఆవృతమై ఉంది జ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తద్వారా ఎవరికి వాళ్ళు నేనింతే, నేను ఇది సాధించాలి, నేను ముక్తుడవ్వాలనేది కూడా అజ్ఞానమే. ఉన్నదంతా పరమాత్మ అన్నప్పుడు ఎవడు బద్ధుడు, ఎవడు ముక్తుడు? సో నేను ముక్తుడవ్వాలి, నేను బద్ధుడిని, రెండు అజ్ఞానమే. అజ్ఞానం ద్వారానే వచ్చిన, కానీ అజ్ఞానం అనేది ఇది మనల్ని కళ్యాణానికి తీసుకుపోతుంది. మీరు చెప్పింది బాగుంది. అయితే మన చరిత్రలో చాలా మటుకి చాలా అన్నమయ్య కావచ్చు, రామదాసు కావచ్చు, వీళ్ళందరూ మోక్ష మార్గం, పుండరీకుడు కావచ్చు, పాండురంగ స్వామి, వీళ్ళందరూ కూడా ముక్తి మార్గము, మోక్ష మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళే. సో వాళ్ళు కూడా మోక్షాన్ని పొందారు అంటారు. ఇవన్నీ తప్పు అంటారా? ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళ కాదా అంటే, నేను గొప్పోళ్ళ. వాళ్ళు ముక్తి పొందారా లేదా అంటే వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు రాసుకొని వెళ్ళారు, నేను మోక్షం పొందా, నా జ్ఞానం ఉంది, వాసుదేవ సర్వం. నేనేమన్నా భగవద్గీత శాస్త్రం వైకుంఠానికి వెళ్ళారు, వైకుంఠం నుంచి రథం దిగిందని చాలా మనకు చరిత్రలు చెప్తున్నారు. అవును, చరిత్రలో ఏంటంటే అవి కొన్ని పురాణిక్ డిస్క్రిప్షన్ బట్టి అట్లా ఉంది. కానీ దాన్ని గనక వాళ్ళు మోక్షము అంటే అది భ్రాంతి. అది మోక్షం అని మనం ఫిగరేటివ్ అనొచ్చు. ఫిగరేటివ్ అంటే ఏంటంటే, సింహంలా ఉన్నాడు ఈ అబ్బాయి అంటే, ఆ అబ్బాయి నిజంగా సింహం కాదు, సింహం లాగా ఉన్నాడు. గౌణ ప్రయోగం అంటే, గౌణ ప్రయోగం అంటే ఒక గుణం. అంటే ఈ అబ్బాయి కూడా ధైర్యవంతుడు, సింహం ధైర్యం ఉంది. సో ఈ అబ్బాయి సింహం లాగా, ఇంత బాగా తల్లిని చూసుకున్నారా సింహం లాగా, వాడెవర్ యూనో, ఇట్స్ అ ఫిగరేటివ్ యూస్. సో 1-2 చోట్లు అట్లా శాస్త్రంలో కొన్నింటిని ప్రేజ్ చేసినా అది ఫిగరేటివ్ గానే తీసుకోవాలి, నాట్ లిటరల్. అంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రతి స్తోత్రంలో, హనుమాన్ చాలీసాలో
ఏ స్తోత్రం తీసుకున్నా ఈ స్తోత్రం నువ్వు 100 సార్లు చదివితే నువ్వు ముక్తుడు అయిపోతావు, మళ్ళీ అది అవుతారా? నేను ఏమంటున్నా, అర్థవాదం ఒకటి. అర్థవాదం ఎందుకు అంటే టు మోటివేట్ దిస్ పర్సన్. అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం ద్వారా నీకు ఏదో ఒక రోజు గురువు దొరుకుతాడు, ఆ గురువు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానం ద్వారానే ముక్తుడు పోతావు. ఎందుకంటే సర్వ కర్మలు అంటే కర్మను, ఇప్పుడు మోక్షం అంటే ఇంకొక దేర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ లుకింగ్ అట్ మోక్షం. ఒకటే మోక్షం. మోక్షం అనేది ఏంటంటే ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ ఫ్రమ్ టైం సైకిల్, బర్త్ అండ్ డెత్, ఇది ఒక ఫ్రీడమ్. ఇంకొక ఫ్రీడమ్ ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్, ఫ్రీడమ్ ఫ్రమ్ సంసార, అది మోక్షం. ఇప్పుడు ఈ మోక్షం అనేది ఇంకోటి విధంగా చూస్తే నాకు పుణ్య పాపాల నుంచి విముక్తి. ఓకే, పుణ్య పాపాల నుంచి విముక్తి ఎలా పొందుతాడు మనిషి అంటే సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ శ్రీకృష్ణ పరమ 4వ అధ్యాయం. సర్వం కర్మ అఖిలం. ఇప్పుడు ఈ సర్వంలో లేదు పాపాల గురించి మాట్లాడలేదు, పుణ్యం గురించి మాట్లాడలేదు, సర్వం అఖిలం. అన్ని కర్మలు నువ్వు చేసేది, చేసినవి, పుణ్యము పాపము, అన్ని కర్మలు సర్వం కర్మ అఖిలం హే పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం ద్వారా అన్ని పోతాయి. జ్ఞానం ద్వారానే, జ్ఞానం పొందితేనే అన్ని కర్మలు పోయి ఉన్నదంతా ఈశ్వరుడే అని నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్, ఇప్పుడు ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాలని త్యజించు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కాదు, ఉపదేశం యొక్క అంతంలో చెప్తారు. సర్వధర్మాలని త్యజించు అర్జునుడికి చెప్తారు. సర్వధర్మాలని త్యజించు. దీన్ని ఉపసంహార వాక్యం అంటారు. ఉపసంహారం అంటే టీచింగ్ ఎండ్ అయ్యే వాక్యం. టీచింగ్ ఎండ్స్, ఇట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ టీచింగ్. సో సర్వధర్మాలని త్యజించు అనేది ఒక అడ్వైస్ కాదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు, మీరేంటి అద్వైతులు మీకేం తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ అన్ని కర్మలు అన్ని దేవతలను విడిచిపెట్టేసి నా దగ్గర వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని మెయిన్ పూజ చేయాలంటే వేదంలో అలా చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏదేదో చెప్పడానికి ఇది వేరే శాస్త్రం కాదు. భగవద్గీత వేదం యొక్క అర్థం ఉన్నది భగవద్గీత. సో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను పూజ చేయి, అన్ని కర్మలు ఇడిచిపెట్టు, వేరే దేవతలు అందరూ అర్థములు, నా కిందున్న వాళ్ళంతా శివుడు నా కిందున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సర్వధర్మాన్ అంటే అక్కడ ధర్మం అధర్మం రెండు వస్తాయి. సర్వ కర్మలు వస్తాయి. ఈ సర్వ కర్మలను త్యజించి అంటే ఇది మన సంకల్పంతో ఇప్పుడు నేను కూర్చొని సర్వ కర్మలను త్యజించాలంటే వాళ్ళు కాదు, అది జ్ఞానం ద్వారానే. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే కర్మణి అకర్మయ పశ్యేత్. ఇది మనం దర్శించేది శాస్త్రం ద్వారా తెలుసుకున్న జ్ఞానంతో సర్వధర్మాన్ పరిత్యజ్య. అప్పుడు ఉన్నదంతా ఈశ్వరుడే. మామేకం శరణం వ్రజ. సో సర్వ కర్మలు లేనప్పుడు అదే మోక్షం. అహం త్వా సర్వ పాపేభ్యః, ఎందుకంటే సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సో అహం త్వా సర్వ పాపేభ్యః, అన్ని పాపాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈశ్వరుడు జీవుడికి మోక్షం ఎలా ప్రసాదిస్తాడు? మీరు చెప్పండి. అంటే ధర్మాన్ని అన్ని త్యజించి, అంటే ధర్మం అధర్మం ఏదున్నా నీ కర్మలు అన్ని వదిలేసుకుని సర్వం నేనే అనుకుని నువ్వు చేసే జ్ఞానం ద్వారా. సింప్లీ ఈశ్వరుడు తన జ్ఞానం అంటే నేనెవరో అనే జ్ఞానం ఇస్తే సర్వకర్మలు తొలుగుతాయి. దీనికి 10వ అధ్యాయంలో 11వ శ్లోకం. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. సో నేను మోక్షం ఎలా ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్పిండు. 11వ శ్లోకంలో ఎలా? తేషాం అంటే ఈ జీవుల కొరకు, తేషామేవ అనుకంపార్థం నేను మోక్షం ఎందుకు ఇస్తానంటే కరుణ, నాకు వీళ్ళ మీద ఉన్న కరుణ. ఎందుకంటే నిజంగా నువ్వు నేనే, కానీ నేనే ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అని నువ్వు అనుకుంటున్నావు. సో అనుకంపార్థం అంటే ఒక కంపాషన్ తో. నాశయామి అజ్ఞానజం తమః అంటే డార్క్నెస్ అంటే ఏంటి? మన చీకటి. ఈ చీకటి అంటే ఏంటి? వెలుగుని కప్పేది చీకటి. కానీ నిజంగా చీకటి సూర్యుడు యొక్క వెలుగుని కప్పగలుగుతుందా? లేదు. సో ఈ చీకటి అనే అజ్ఞానజం తమః, మనసులో ఉన్న చీకటి నీ అజ్ఞానాన్ని తొలగించుకుని నాశయామి అజ్ఞానజం తమః అంటే నేను డిస్ట్రాయ్, ఐ విల్ రిమూవ్, నేను దీన్ని తొలగిస్తాను. ఎలా? మోక్షం వైకుంఠం ఇచ్చా, గోలోకం ఇచ్చా,
ఏమిచ్చి సో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, జ్ఞాన దీపేన భాస్వత. ఓకే. జ్ఞానం అనే దీపం నీ మనసులో వెలుగుతుంది, అప్పుడు నీకు అజ్ఞానం ఉండదు. ఉన్నదంతా ఈశ్వరుడే, జీవుడు లేడు, జగత్ లేడు, ఉన్నది ఈశ్వరుడే, వాసుదేవ సర్వం. మరి దీనికి విపరీతంగా అర్థం చేసుకుంటారు చాలా మంది. అర్థం చేసుకొని కర్మ ఉంది అంటారు. అప్పుడు వేదవ్యాసుల వారు ఏమన్నారు, కర్మణ బధ్యతే జంతు, వాడో జంతువు. వేదవ్యాసుల వారు ఏమన్నారు, కర్మణ బధ్యతే జంతువు. ఇక్కడ జంతువు అనేది శాస్త్రం చాలా పర్టికులర్ గా నింద చేస్తుంది, ఎస్పెషలీ వేదాంత శాస్త్రం. మూర్ఖుల నింద చాలా చాలా గట్టి ఉంటుంది. అథ యహ అన్యం దేవం ఉపాసతే అన్యః అసౌ అన్యః అహం అస్మి ఇతి యథా పశురేవ దేవానాం. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదం యొక్క వాక్యం 1:4-10. ఓకే. అన్యాం దేవతాం ఉపాసతే అన్యః అసౌ అన్యః అహం అస్మి ఇతి. వీడు జంతువు, వీడు దేవతలకు ఒక జంతువు లాంటి వాడు. అంటే ఈశ్వరుడు వేరే, నేను వేరే, నేను ఎక్కడికో పొందాలి, నేను వైకుంఠానికి పోవాలి, గోలోకానికి పోవాలి, ఆడ డాండి ఆడాలి, లేకపోతే వైకుంఠంలో శ్రీమన్నారాయణ చూస్తూనే ఉండిపోవాలి, లేకపోతే ఆయన లెక్క శరీరం రావాలి, శంఖ చక్రాలు అనుకునే వాళ్ళందరూ. అన్యః అసౌ అన్యః అహం అంటే ఆయన వేరే, నేను వేరే, ప్రకృతి వేరే, వైకుంఠం వేరే, గోలోకం వేరే, భూలోకం వేరే, ఇట్లా వేరే 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 అనుకునేటోడు దేవానాం పశువు ఏవ అయం. ఆయన దేవతలకు ఒక పశువు అన్నట్టు. అంటే ఆడికి ఏది కావాలో దాన్ని దేవతలకు ఇచ్చి ఆరాధన చేసి ఏదో ఒక దేవతలకు ఆఫర్ చేసి దాన్ని పొందాం. ఇక్కడ నాక్ గా వైష్ణవులు ఏం చేస్తారంటే, దేవానా పశువు అంటే ఆ దేవతలు వేరే దేవతలు, శివుడు అమ్మవారు వీళ్ళ దేవతలు, ఈయన మెయిన్ భగవంతుడు అని వైష్ణవులు. శైవులు ఏమంటారు, లేదు శివుడు మెయిన్, వీళ్ళందరు దేవతలు అంట. ఇక్కడ ఎవరు కాదు, పరమాత్మ నిర్గుణం, అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. పరమాత్మకి గుణము లేదు, నిర్గుణం. వీరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళెందుకు ఆ రూపమే పరమాత్మ అంటారు, వీళ్ళెందుకు ఈ రూపమే పరమాత్మ అంటారు, అది భ్రాంతి. పశువు దేవానాం పశువు, వాళ్ళు పశువు అలా అంటే అదొక నింద, శాస్త్రీయ నింద. ఈ నిందని మనం అంటే ఒకరిని కించపరచడానికి కాదు, ఒకళ్ళ అటెన్షన్ ఎక్కడ పోతుంది. ఉన్నదంతా పరమాత్మ అన్నప్పుడు ఏ రూపమైన పరమాత్మనే. కరెక్ట్. అప్పుడు ఆయనే దేవుడు, ఈయనే దేవుడు, మా దేవుడు గొప్ప. ఒకప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది కానీ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గురువులు ఎక్కువైపోయి రకరకాల కాంప్లిమెంట్స్. ఒకప్పుడు ఇదంతా లేదు. మీరు చెప్పినట్టుగా పరమాత్మ ఎప్పుడు మనలోనే ఉంటాడు అనేది నిజంగా. మేము చిన్నప్పుడు నేను మా పెద్దలు చెప్పినప్పుడు, మనలోనే పరమాత్మ ఉంటాడు, మనలోనే ఒక జ్ఞాన దీపం ఉంది, అది మనం జ్యోతిగా వెలిగించుకోవాలంటే మన జ్ఞానాన్ని పొందాలి, మనం ఏంటో తెలుసుకోవాలి అనేది ఒక పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు జనరల్ గా చాలా వచ్చేసేసి రకరకాలుగా కన్ఫ్యూజ్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో జ్ఞానం ఉన్నవాడి మాట వినే సమాజం ఇది కాదు. ఈ సమాజం ఎట్లా అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ మాట నడుస్తుంది. అంటే ఇన్స్టెంట్ గా ఏదైనా రెమెడీ వచ్చేసినా, అంటే ఏదైనా వచ్చేస్తుంది, ఈ రోజుకి లక్ష్మి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆశ్రమాలు వీళ్ళు అట్లనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పెట్టి విగ్రహాలు కట్టిస్తారు, కానీ వాళ్ళ ఆ విగ్రహంకి ఒక పునాదే అజ్ఞానం. అంటే నేను అనేది కూడా ఏంటంటే మనం ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. అట్లా ఉన్న వాళ్ళ మాట సమాజంలో చాలా రేర్ గా వింటున్నారు. ఒకప్పుడు వినేవాళ్ళు. హిందీలో ఒకటి ఏంటంటే సేయింగ్, జో దిక్తా హై వో బిక్తా హై. అంటే జనాలు ఒక అపియరెన్స్, ఇంత నామము, ఒక డ్రెస్. ఇప్పుడు నన్ను కూడా చాలా ఒక ఆయన వచ్చి ఏమనంటే, నువ్వు విష్ణు గురించి మాట్లాడుతున్నావు, నువ్వు నామం ఎందుకు పెట్టుకోవాలంటే, విష్ణు నామం పెట్టుకుంటాడని నీకు ఎవరు చెప్పాడు? ఓకే, పెట్టుకున్నవాడు పెట్టుకోవాలని లేదు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పీపుల్ జడ్జ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అపియరెన్స్. అంటే మనిషిలో ఎంత లోతుంది, ఎంత జ్ఞానం ఉంది అనేది మనం మాట్లాడి తెలుసుకుందామనే విచక్షణ కోల్పోయిన సమాజం. సో ఈ సమాజంలో కూడా సంప్రదాయం ఉంది, అద్వైత సంప్రదాయం ఉంది, శంకరాచార్య భాష్యాలు మేము నేర్పిస్తున్నాం, మేము నేర్చుకున్నాం, మా ద్వారా మా శిష్యులు కూడా నేర్పిస్తున్నారు, ఇవన్నీ జరుగుతుంది. బట్ ఐఎమ్ సేయింగ్ మాస్ ఫాలోయింగ్ కానీ యూనో సమాజంలో ఎవరు కన్ఫ్యూజ్, ఎందుకంటే వాళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. దే హ్యావ్ మనీ టుడే, సో దే విల్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్. సో మైట్ ఇస్ రైట్ అంటారు. అంటే నేను నా దగ్గర ఇప్పుడు ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. అయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టుగా దీని గురించి చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. 18వ అధ్యాయం 66వ శ్లోకం, అసలు ఇది ఏంటి, ఈ శ్లోకం అర్థం ఏంటి,
అది ఒక్కసారి. ఎస్, ఇప్పుడు నేను మీకు ఆ శ్లోకంలో ఆల్రెడీ సర్వధర్మాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్లస్ మోక్షయిష్యామి, ఈశ్వరుడు మోక్షం ఎట్లా ప్రసాదిస్తాడు? జ్ఞాన దీపేన భాస్వత నాశయామి అజ్ఞానజం తమః తేషామేవ అనుకంపార్థం. 10వ అధ్యాయం 11వ శ్లోకం. సో మోక్షం ఎలా ప్రసాదిస్తాడు ఈశ్వరుడు? జ్ఞానం ఇచ్చే. ఆ జ్ఞానం ఏంటి? 7వ అధ్యాయం వాసుదేవ సర్వం, ఉన్నది ఉట్టి వాసుదేవుడే ఉన్నాడు. ఇప్పుడు వాసుదేవుడు అంటే కృష్ణుడా? ఇదొక పైత్యం, ఇది ఒక ప్రాబ్లం. అంటే వాళ్ళకి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉన్నది. అంటే వాసుదేవుడు అంటే కృష్ణుడే, విష్ణు అంటే విష్ణుమూర్తే ఇట్లా కాదు. ఇప్పుడు ఈశ్వరుడు అంటే శివుడు ఒక్కడే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఈశ్వరుడు, పరమాత్మ, విష్ణు, వాసుదేవ ఆర్ వర్డ్స్ ఫార్ పరమాత్మ. పరమాత్మ మళ్ళీ ఏం గుణాలు ఉన్నాయి? నీలంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా అంటే నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. 13వ అధ్యాయం 31వ శ్లోకం. నిర్గుణం, గుణం లేదు. గుణం లేదంటే నువ్వు ఉన్నావు, నువ్వు కూడా అదే. గుణం చూడకు బయట. కేనోపనిషత్ సామవేదం నేదం యదిదం ఉపాసతే. ఒక్కసారి కాదు, పదే పదే అదే మాట చెప్పి, నేదం యదిదం ఉపాసతే. అంటే నువ్వు ఉపాసన చేసే దేవతనే పరమాత్మ. అంటే నిన్ను నువ్వు భిన్నంగా చూస్తున్నావు. నిన్ను నువ్వు భిన్నంగా చూస్తే బృహదారణ్యక ఉపనిషత్ శుక్ల యజుర్వేదం దేవానాం పశువు. సో మోక్షం అంటే ఏంటో మనకు అర్థమైంది. నా మామేకం శరణం వ్రజ, నన్ను నేను ఒక్కడే నా శరణం తీసుకో అని చెప్పారు. ఇప్పుడు ఇది కూడా లిటరల్ గా మనం తీసుకుంటే, ఒకవేళ మనం ఈ వర్స్ లిటరల్ గా తీసుకుంటాం, వీళ్ళు ఏమంటారు అంటే జీవులు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆ వైకుంఠం ఉన్నది, ఆ వైకుంఠం మోక్షం అని చెప్తారు. ఇప్పుడు ఈ లిటరల్ గా తీసుకుంటే దీని అర్థం ఏంటంటే మనం మూర్ఖులను అర్థం. ఎందుకంటే ఒక స్పీచ్ ఉందండి, ఒక స్పీచ్ ప్రధాని గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ అనేది ఒక ఫ్లో ఉంటది. ఆ ఫ్లో లో స్టార్టింగ్ ఉంటది, ఎండ్ ఉంటది, మిడిల్ ఉంటది. స్టార్టింగ్ అనేది జనరలీ ఇంట్రడక్షన్ ఉంటది, ఎండ్ అనేది జనరలీ సమ్మింగ్ అప్ ఉంటది. సో సేమ్ శాస్త్రం కూడా ఏ లిటరరీ వర్క్ అయినా, ఏ లిటరేచర్ అయినా, ఏ టాక్ అయినా, ఏ ఎస్సే అయినా, ఏదైనా స్టార్టింగ్, మిడిల్, ఎండ్. సో ఇప్పుడు ఒక్క పాయింట్ తీసి మనం ఏదో సిద్ధించాలంటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారు. కాంటెక్స్ట్ అంటే అక్కడ దేని గురించి మాట, సందర్భం దేని గురించి మాట్లాడాలనేది మనం చర్చించాలి. ఇప్పుడు గీతా శాస్త్రంలో మరి అలా ఉంది 15వ అధ్యాయంలో పరంధామ నా ధామ తద్ధామ పరమం మమ మమైవాంశ అని చెప్పి అంటే అది కూడా మూర్ఖత్వం. అలా ఆర్గ్యూ చేయరు. ఇప్పుడు నేను రామానుజ ఖండనం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 90వ ఎపిసోడ్ చేసేది రిలీజ్ అయ్యేది ఉంది. 90 ఎపిసోడ్ చేశాను. ఇప్పుడు రామానుజు చెప్పింది తప్పు, ఆయన ఫ్రాడ్ అంటే కాదు కదా. ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని మనం ఖండించాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏంటంటే ఒక్కొక్క శ్లోకం, ఎందుకంటే శాస్త్రం ప్రమాణం, శాస్త్రం మీద వ్యాఖ్యానం తప్పు ఉందంటే శాస్త్రం ఏం చెప్తుంది, ఆ శాస్త్రం చెప్పిన శ్లోకాలు ముందు ఏంటి, వెనుకేంటి, శాస్త్రం యొక్క అర్థం ఏంటి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నాకు 100 ఎపిసోడ్స్ అనుకున్నాను. ఇప్పుడు 100తో కూడా అయ్యేటట్లేదు, 200, 300 అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే 100కి నేను 6వ అధ్యాయంకి వచ్చాను. అంటే గీతలో 18 అధ్యాయం ఉన్నాయి. 18 డివైడెడ్ బై 3 6. సో నేను 100 ఎపిసోడ్ 6 అధ్యాయం వరకు వచ్చా. ఇంకొక 6కి ఇంకొక 100 అవుతుంది, ఇంకొక 6 ఇంకో 100. అంత మనం అంత ఎక్స్టెన్సివ్ గా, ఎగ్జాస్టివ్ గా ఒక లైఫ్ డెడికేట్ అవుతుంది. ఇదేదో నేను జాబ్ చేసుకుంటా, నేను నా పని నేను చేసుకుంటా, ఏదో మధ్యలో వీడియోలు చేస్తా అంటే అట్లాంటి పనికిరాని వీడియోలు కాదు. ఇది ఒక ఖండనం అంటే అసలు శాస్త్రార్థం ఏంటి సిద్ధించడం. సో ఒక్క శ్లోకం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గుంజి ఇది చెప్పారు పరమాత్మ, దీని అర్థం ఏంటి, ఇంకొక మఠానికి చెందిన వ్యక్తి అయితే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అద్వైతులకి. ఏం సవాల్ ఇస్తున్నారండి? నేను వైకుంఠం చూపియండి మీరు ఫస్ట్. వైకుంఠం లేని శాస్త్రంలో వైకుంఠాన్ని సిద్ధి చేసే మూర్ఖత్వం ఎవరికి ఉన్నది ఈరోజు తెలుస్తుంది. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేదండి. సో మామేకం శరణం, దీన్ని శరణం అంటే ఏంటి? ఉన్నదంతా పరమాత్మ అన్నప్పుడు ఏం శరణం? ఎస్, ఆబ్వియస్లీ ఆ శరణం అనేది లిటరల్ శరణం కాదు. ఎందుకంటే భగవద్గీతలో ఎన్నో చోట్ల అనన్య భక్తి అనే పదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ LICలో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే యోగక్షేమం వహామ్యహం LIC వాళ్ళు తీసుకున్నారు. అనన్యాశ్చింతయంతో మాం అంటే ఈశ్వరుడిని అనన్యంగా చింతించే వారు అనన్యాశ్చింతయంతః. అంటే అనన్య అంటే ఏంటి? అన్య అంటే అన్యః అసౌ, అన్యః అహం అస్మి, అంటే ఆయన వేరే నేను వేరే. ఇదేంటి? అన్య భక్తి.
ఆడెవడు వాడు పశువు. శాస్త్రం ఆల్రెడీ చెప్పేసి వేదం చెప్పింది. ఇదేం ఆర్డినరీ ఏదో పురాణ వాక్యం, ఇదేం కథ కాదు, వేదం వాక్యం ఇది. ఇంపార్టెన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. దేవానం పశువు, వాడు పశువు. అన్యహాసో, ఆయన వేరే అనేవాడు. సో ఇక్కడ మామేకం అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ కృష్ణుడు అనే ఒక ఆకారమా, విష్ణుమూర్త, లేదా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ నేను యాజ్ కృష్ణ నాకు వచ్చి నువ్వు సరెండర్ అవ్వు అంటున్నాడా అనేది మనము చర్చించుకోవాలి. అంటే మనం దాన్ని విచారించాలి. ఈ విచారణ అంటే జరుగుతుంది అంటే దాన్ని పికౌట్ చేసి పురాణంలో ఇట్లా చెప్పాడని అంటారు. ఇప్పుడు ఈ భగవద్గీత శాస్త్రంలో మీరు విచారించాల్సింది భగవద్గీతలో ముందేం చెప్పారు. ఓకే, సో నేనేమన్నా అనన్య భక్తి, దాన్ని బట్టి అన్య భక్తి అంటే ఏంటి? ఈశ్వరుడు వేరే, నేను వేరే. ఆయన పశువురేవ సహ దేవానాం. ఓకే, అనన్య భక్తి అంటే ఏంటి? ఉన్నదంతా పరమాత్మని అన్నప్పుడు నీ నుంచి భిన్నంగా లేడు కదా, నువ్వు కూడా పరమాత్మనే. ఇది అనన్య భక్తి. ఇది ఒక చోటు కాదు, చాలా చోట్ల భగవద్గీతలో ఈ పదం వాడారు. మళ్ళా ఏం చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు 4 రకాలు ఉన్నారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి చతుర్విధా భజంతే మాం జనాహ సుకృతి నోర్జున. 7వ అధ్యాయం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరత. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఎందుకంటే అంటే నాకు వచ్చింది ఆ డౌట్ వచ్చింది. చాలా మంది ఈ గర్వంతో నేనే దేవుడిని, నాలోనే దేవుడు ఉన్నాడు, నేనేం చేసినా తప్పు లేదు అని చేసి చాలా మంది వచ్చారు కూడా లోకంలో. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మీరు అన్నారు కాబట్టి నేను ఈ వర్డ్ తీసుకొచ్చాను. అంటే మనం ఎప్పుడైనా జనరల్ రూల్ ని, జనరల్ థింగ్ ని మనం కోట్ చేస్తాం. ఎక్సెప్షన్స్ లేవని ఎక్సెప్షన్ ఎవడో కొంతమంది ఈ పేరు మీద ఎవరో, ఇప్పుడు మనం జనరల్ గా భగవద్గీత ఇది చెప్తుంది కరెక్టే, కానీ నేనే దేవుణ్ణి అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని మనము ఎలా తీసుకోవచ్చు? అవును, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక బాణం వేస్తారు, అర్జునుడే అనుకోండి, ఒక బాణం వేసినాడు, అన్ని బాణాలు కరెక్ట్ గా గురి దాకులుతాయని ఏం లేదు, కొన్ని మిస్ఫైర్ అవుతాయి. సో అట్లానే కొంతమంది అట్లా ఈ జ్ఞానాన్ని తప్పుగా వాడచ్చు. తప్పుగా అంటే వాళ్ళకి అంటే ఫస్ట్ ఏంటంటే మేము చెప్పేది అట్లాంటి వ్యక్తి జ్ఞానం లేదు ఫస్ట్. ఎందుకంటే జస్ట్ ఆటకైతనంగా తీసుకుని అంటే ఒక ఆచరణలోనే తన మీద తానికి అదుపు లేనప్పుడు, సో మనిషి అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నామని మనం అనుకుంటాం, మనిషి అక్కడ లేడు, మనిషి ఇక్కడే ఉన్నాడు. అంటే స్వాభావిక దోషంలోనే ఉన్నాడు. సో ఆ మనిషికి కావాల్సింది ఫస్ట్ స్వాభావిక దోషాలని జయించడం. సో ఆ మనిషి జితేంద్రుడు అవ్వాలి ఫస్ట్. సో మార్కెటింగ్ ఎందుకనే చేసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు ఎంతో మంది భక్తి సంప్రదాయంలోనే మా గురువు ఇంత, మా గురువు అది, మా గురువు రైట్ హ్యాండ్ విష్ణుమూర్తికి, మా గురువు లెఫ్ట్ హ్యాండ్, మా గురువే మెయిన్, ఆయనే విష్ణువులాగానే ఉన్నాడు, ఆయనే రామానుజులు, ఆయనే దేవుడు, ఆయన విగ్రహాలు కట్టించాడు, ఆయన కూడా అనుకున్నారు. ఆయనలో దోషాలు లేవు. అందరు అన్ని సంప్రదాయాల్లో అన్ని మిస్ఫైర్ పీపుల్ ఉంటారు. అంటే మిస్ఫైర్ అంటే వాళ్ళు కొంచెం అంటే మనకు అర్థం కాదు. అంటే ఇప్పుడు భక్తి సంప్రదాయాలు ఎవరికి చెప్పాడు ఇంత డబ్బులు జనాల దగ్గర తీసుకోమని ఎవరు చెప్పలేదు. కానీ వీళ్ళు చేసినంత ఈరోజు జనాలని పూర్ చేస్తారు. బేసిక్ గా హిందూస్ ఆర్ బికమింగ్ మోర్ పూర్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. ఆలోచన కూడా మీరు చెప్పినట్టుగా ఇది కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. అర్థం చేసుకోకుండా రకరకాల విపరీతార్థాలు తీసుకుని ఈ అర్థాన్ని తీసుకుని తప్పు చేసేవాళ్ళు చాలా మంది. అంటే మీరు ఈ అర్థం తీసుకొని తప్పు చేస్తున్నారనే మనం ఒక కోణం. నేనేమంటున్నా, ఈ భక్తి కోణంలో కూడా అనేక సంప్రదాయాల్లో కూడా ఇప్పుడు మనం డబ్బులు ఇస్తామమ్మా. ఒక ఆశ్రమం ఉందనుకోండి, వాళ్ళు 1000 కోట్లు పెట్టి విగ్రహం కట్టారు. ఈ విగ్రహం కట్టడానికి ఎంతో కలెక్షన్ రావాలి. ఆ కలెక్షన్ కి స్కీములు పెట్టారు. ఎవ్రీ మంత్ మీరు ఇంత డొనేట్ చేయండి, $100, $200, $1000 వేసినారు. ఇప్పుడు ఆశ్రమంలో కరెక్ట్ గా డబ్బులు అనేది దేని గురించి వాడుతారు అనేది మీరు చూసినారా? నేను చూసిన. అంటే నేను ఇక్కడ మేము చిన్న ఖండన జరుగుతుంది సరే, ఏమనుకోవద్దు. నాకు వచ్చిన డౌట్ లో కానీ జనరల్ గా ఇప్పుడు రామానుజాచార్యులు కూడా ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు ఉంటాయని సామాన్యుడికి అర్థం కాదు అన్న ఉద్దేశంతో అలా రాసి ఉండొచ్చు కదా. అంటే రాయడానికి ఎవరైనా ఏమైనా రాయొచ్చు, కానీ ఒక వ్యాఖ్యానం అనేది ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యాఖ్యానం అనేది ఉన్న మూల గ్రంథాన్ని యొక్క అర్థం ఇంకా స్పష్టీకరణంగా కనిపించడానికి వ్యాఖ్యానం ఉంటుంది. బేసికలీ వ్యాఖ్యానమే నాటు వాళ్ళకి అర్థం కాదు, అందుకని తప్పు రాస్తా, అది వ్యాఖ్యానం అన్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అహం బ్రహ్మాస్మి అనుకోని ఎవడైనా తప్పు చేస్తున్నాడు అంటే అది తప్పు. కానీ ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని అనకుండా నేను దేవుడికి దాసుడిని అనుకొని ఇంకా చాలా పెద్ద తప్పులు చేస్తున్నాను.
నేను ఏమంటున్నా, మీరు ఒక ఆశ్రమాన్ని నమ్మి 1000 కోట్ల ఆశ్రమానికి ఇస్తే ఆ ఆశ్రమంలో ఉన్న ఒక ముఠా కూర్చుంటారు, వాళ్ళందరూ నామాలు పెట్టుకుని కూర్చుంటారు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ 100 కోట్లు సంపాదించారు. సో ఏమంటున్నా, దేర్ విల్ బి దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి మ్యానిపులేటింగ్ విత్ పీపుల్స్ సెంటిమెంట్, ప్లేయింగ్ విత్ పీపుల్స్ ఇమోషన్స్. ఇందులలో జాగరితం చేయాల్సింది వాళ్ళ వివేకం. మూఢనమ్మకాలను జాగరితం చేస్తే వాళ్ళకి వెళ్ళి ఉన్న ధనం మీరు తీసుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళ కర్మ మీకు అంటుకుంటుంది కదా. సో అందుకే ఈ రోజు ఎన్నో కాంట్రవర్సీ నడుస్తున్నాయి. ఎందుకు అంతా ఎంతో మంది అమాయకుల కర్మ మీరు తీసుకున్నారు డబ్బుల రూపం. సో నేను ఏం చెప్తున్నా, ఇట్లాంటి మిస్ఫైర్ చాలా అవుతుంటది. ఈ భూమిలో మహాత్ములు ఉంటారు, మహాత్ముల కంటే ఎక్కువ సంఖ్యలో దుష్టులు ఉంటారు. ఆధ్యాత్మిక ముసుగులోనే నేను చెప్పేది. సో ఆ మిస్ఫైర్స్ ఉన్నాయని మనం ఉన్న సిద్ధాంతమే తప్పు అనొచ్చా అంటే దానంతా పెద్ద తప్పు వేరే లేదు. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం వాసుదేవ సర్వం సర్వం కల్విదం బ్రహ్మ ఐతదాత్మ్యం ఇదం సర్వం. ఇవన్నీ శాస్త్రవాక్యం. అంటే ఉన్నది అంతా పరమాత్మ అని చెప్పగలిగేదే ఒక అద్వైత జ్ఞాని. ఆ జ్ఞానం అద్వైతం. అంటే వీళ్ళు ఎట్లా వింటారు అంటే, మళ్ళీ ఇటు కృష్ణాపరాధులు, వైష్ణవ ద్రోహులు, విష్ణువు లేడంటారు. విష్ణువు లేడంటారు, ఉట్టి విష్ణువే ఉన్నాడు. మీకు మాకు అదే తెలియదు. సో ఉట్టి విష్ణువే ఉన్నాడు అని మేము అంటామంటే మీరు అలా అనుకోండి, మేము అలా అనుకుంటాం, అందరు ఎవరైనా ఇక్కడ శాస్త్రం ప్రమాణం. వాసుదేవ సర్వం అన్నప్పుడు మీరెవరు దాన్ని తప్పుగా మార్చడానికి, మేమెవరు అది మా మతం అవ్వడానికి? అది శాస్త్రవాక్యం. సో ఇప్పుడు మీకు ఎవరైనా అలా కనిపిస్తే ఈ అద్వైతం సంప్రదాయం అంతా ఇంతే అని తప్పు. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో కూడా ఎంతో నియమ నిష్టలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. నేను ఖండన వాళ్ళని ఎందుకు చేస్తాను, వాళ్ళని నేను ఏ రోజు వాళ్ళ పేర్లు తీసి మీరు చేసేది తప్ప అట్లా సిద్ధాంతం, ప్యూర్ సిద్ధాంతం ఓరియంటెడ్ చర్చ. మీరు నియమాలు చేసుకోండి, మేము ఉల్లి వెల్లుల్లి కూడా తినము, మేము చాలా శ్రద్ధగా ఉంటాం అంటే ఎస్, దట్స్ అ గుడ్ క్వాలిటీ, అప్రిషియేట్. ఎవ్రీ వన్ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దట్. మేము పొద్దున్నే లేస్తాము, ఇంత జపం చేస్తామంటే ఎస్ చేయాలి. సో ఇక్కడ చర్చ అక్కడ కాదు. సో మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఇక్కడ చర్చ కాదు. సో దుష్టులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దుష్టులు ఉన్నారని వీళ్ళని కూడా కలిపేసి అనడం అనేది మౌఢ్యం. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఇట్లా ఏదో చేశారు అంటే అందరు ఎలా ఉంటారు అనేది తప్పు. ఒక సంప్రదాయం అలా ఉందని తప్పు. అంటే ఇక్కడ అద్వైతమే మాయావాదం అనేది ఒక ప్రాపగండా స్టార్ట్ చేసింది. అద్వైతమే ఒక తప్పుడు శాస్త్రం. సో పద్మ పురాణంలో కొన్ని ప్రక్షిప్త వాక్యాలు ఉన్నాయి. మాయావాదం అసత్శాస్త్రం అది అని చెప్పి తెస్తారు. ఇస్కాన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఇట్లాంటి పిచ్చి వాళ్ళు, మూర్ఖమైన మాయావాదం అసత్శాస్త్రం. ఇది పద్మ పురాణం అయిపోయింది. పద్మ పురాణానికి వేదంలో చెప్పే విషయం పట్ల ఏమీ స్కోప్ లేదు. ఏ పురాణ వాక్యం తీసి వేదార్థ ఖండన చేయలేదు. వేదార్థం ముందు ఏ పురాణం నించోలేదు. శృతి స్మృతి విరోధేతు శృతిరేవ వలియా. శృతికి స్మృతికి ఒక విరోధం వచ్చింది. ఇప్పుడు స్మృతి దేవతలు ఉన్నాయి అంటుంది, శృతి ఏమో పరమాత్మ ఒక్కడే అంటుంది. ఏం తీసుకోవాలంటే శృతినే తీసుకోవాలంటారు. సో ఆ దేవత కూడా పరమాత్మ స్వరూపమే. దేవత ఒక్కడే ఎందుకు, భక్తుడు కూడా పరమాత్మ స్వరూపం. ఆ పూజలో వాడే ద్రవ్యాలు కూడా పరమాత్మ స్వరూపమే. ఇదే గీతలో 4వ అధ్యాయం 24వ శ్లోకం చెప్పింది. బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. సో ఇంత బ్యూటిఫుల్ గా శాస్త్రం చెప్పినప్పుడు, శాస్త్రం అద్వైత సిద్ధి చేసినప్పుడు అద్వైతాన్ని పల్లెత్తొక మాట మనం అనం. ఎందుకంటే మీరు దూషించేది శాస్త్రాన్ని దూషిస్తే దేవుడు కూడా ఏం చేయలేదు. మనం దేవుని పట్టుకుంటే దేవుడు శాస్త్రం ఇస్తాం, కానీ ఆ శాస్త్రాన్ని దూషిస్తే దేవుడు కూడా దగ్గర రాదు. శాస్త్ర అర్థాన్ని మాయావాదం వీళ్ళు అది తప్పు. అద్వైతాన్ని మనం ఒక్కట అన్నది. ఎందుకంటే ఏకమే అద్వితీయం శృతి చెప్పేది. ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒక తాతగారో లేకపోతే తండ్రో ఏమైనా మాట అంటే మనం వాళ్ళని హేళన చేస్తాం. హేళన అనే శాస్త్రం. వీళ్ళు ఇన్ని రోజులు ఆన్లైన్ లో పుస్తకాల రూపంలో హేళన చేసారు కాబట్టి నేను మాట్లాడుతాను. నా కాల పట్ల నాకేముంది, వాళ్ళ పనాలు నా పట్ల హేళన చేయాలి. ఒక సిద్ధాంతాన్ని, అది శ్రౌత సిద్ధాంతం, ఇదేమి పురాణాలతో పంచరాత్ర ఆగమాలతో వచ్చిన సిద్ధాంతం కాదు. ఒక వైదిక సిద్ధాంతాన్ని అవహేళన చేసే అర్హత మనకు లేదు. ఒకవేళ మనం చేస్తే మనం అవైదికం. దిస్ వాట్ వి హావ్ టు అండర్స్టాండ్. సో అన్య దేవత ఉపాసన అక్కడ. సో ఇప్పుడు అహం మామేకం శరణం వ్రజ. అహం అంటే ఇక్కడ 3 పదాలు శ్రీకృష్ణ పరమాత్మకి పాయింట్అవుట్ చేస్తుంది. ఏంటి? మాం, ఏకం, అహం. అంటే మాం అంటే నాలో శరణం తీసుకో. మాం. ఏకం అంటే నాలోనే. ఇప్పుడు నాలోనే అంటే ఇక్కడ దాని అర్థం
వేరే దేవతల జోలికి పోకనే అర్థం కాదు ఇక్కడ. ఉన్నది పరమాత్మనే, అనన్య భక్తి ద్వారా నాలోనే శరణం తీసుకో. అహం నేను. అందుకే మనం శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు అనం, శ్రీకృష్ణ పరమాత్మ. సో శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు ఆయన శ్రీకృష్ణుడు లాగా మాట్లాడు, ఆయన పరమాత్మగా మాట్లాడు. అందుకే వేద వ్యాసుల వారు శ్రీ భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ. సో శ్రీ భగవాన్, ఇప్పుడు భగవాన్ నిర్గుణం అంటే ఎస్, దట్స్ హౌ ఇట్ ఇస్. సో అవతారం అనేది ఒక స్పెషల్ ఫీచర్. సో అవతారం గురించి చాలా చెప్పారు 4వ అధ్యాయంలో. అవతార వాదమే ఉంది. సంభవామి ఆత్మమాయ. ఆత్మమాయ అంటే నా మాయతో నేను వస్తున్నా, నువ్వెవరు మాయవాదం అనడం. సో ఉన్న నిర్గుణ పరమాత్మ ఒకడే పరమాత్మ, ఒక రూపం స్పెషల్ రూపం తీసుకుంటే అది అవతారం అని. సో అవతారం మారుతుంది. సో అందుకే ఇట్లాంటి ఏంటంటే దీన్ని కొంచెం వితండవాదం అంటే. వితండం అంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేయడం. సో ఏంటి ఆయన ఎవరు మాట్లాడుతారు, ఎవరు సరెండర్ అవుతారు, ఎవరు ఏం చేస్తారు అంటే మనం మొత్తం గీతాశాస్త్రం ఏం చెప్తాం. సో మామేకం శరణం. సో నేను మీకు ఏం చెప్పిన అనన్య భక్తి. సో ఇప్పుడు నేను మీకు ఒకటి కట్టేపోయిన టాపిక్ ఏంటంటే 4 రకాల భక్తులు. చతుర్విధా భజంతో మాం జనాహ సుకృతినః అర్జున. అంటే ఈ స్వాభావికంగా ఉన్నవాళ్ళు, మౌఢ్యంగా ఉన్నవాళ్ళు, అంటే ఏది పడితే అది చేసడం ఆలోచన లేకుండా దాని నుంచి సుకృతం ఉండాలి, భక్తి మొదలవ్వాలి. సో ఆ భక్తి ఆర్తరూప భక్తి అంటే నాకు కావాల్సింది పొందడం, నాకు ఉన్న కష్టాల నుంచి తొలగించడం, అదొక బిగినింగ్ లెవెల్ భక్తి. సో ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. జిజ్ఞాసు అంటే వైరాగి. వైరాగి జ్ఞానమే నాకు సాధనం అని బయలుదేరిన వ్యక్తి, తెలుసుకోవడానికి. జ్ఞాని అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు 4 లిస్ట్ ఇచ్చారు. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానిచ భరతర్షభ. తర్వాత ఏం చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞానితు ఆత్మా ఏవ మే మతం. ఆ జ్ఞాని నేనే అని చెప్పారు. ఎందుకంటే జ్ఞాని నన్ను భిన్నంగా చూడట్లేదు. భిన్నంగా చూసేవాడు ఎవడు? అన్య అసౌ అన్య అహ అన్య అహం యథా పశు దేవానాం. కానీ జ్ఞాని ఎవరు? జ్ఞాని ఆత్మైవ మే మతం. అండ్ శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత కూడా ఏమంటారు అంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. జ్ఞాన రూపం అనే భక్తి అంటే ఈ జ్ఞానమే భక్తి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే అనన్య భక్తి. అనన్య భక్తి అంటేనే జ్ఞానం. జ్ఞానం అంటే ఉన్నది పరమాత్మనే అని తెలుసుకోవడం. నిత్యయుక్తుడు అదే భక్తి. ఈ భక్తి విశిష్యతే, ఏకభక్తి విశిష్యతే అంటే ఉన్న అన్ని భక్తులలో ఎవరెవరు ఏమేమో చేస్తున్నారు భక్తి కోసం, కానీ ఈ ఒక్క భక్తే అన్నింటల కంటే ఉత్తమైనది. ఏకభక్తి విశిష్యతే. ఎందుకు? ఈ భక్తి పొందడం వల్ల, ఈ జ్ఞానం వల్ల మనిషి భక్తుడు నిత్యయుక్తుడు. ఈ నిత్యయుక్తుడు అంటే యుక్త అంటే యోగ. యోగ అంటే మనల్ని కలిపేది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంటే భగవంతుడిని భక్తుడిని కలిపేది అందుకే అగరబత్తి. అట్లా అదే వస్తుంది ఫస్ట్ వర్డ్ రాగానే. సో ఇప్పుడు భక్తి చేసేవాళ్ళు జనరల్ భక్తి చేస్తున్నాడు. భక్తి అంటే వాడు ఏం చేస్తుండో, జపం చేస్తుండో, లేకపోతే గుళ్ళకి పోతుండో, ఏదైనా కొబ్బరికాయ కొడుతుండో, భక్తి. ఇప్పుడు మనం రోజు పొద్దున పూజ రూమ్ లో కూర్చొని ఏదో పూజ చేస్తాం, ధూప దీప నైవేద్యాలు ఏదో చేస్తాం, మనకు ఛాయ శక్తులలో చేస్తాం. చేసినప్పుడు మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎంతో హాయిగా పీస్ఫుల్ ఉంటుంది. పూజ అగరబత్తి అంతా పెట్టిన ఆరాంగా ఉంటుంది. అని అప్పుడే మన పిల్లవాడో ఎవడో ఏదో చేస్తాడు, అక్కడ ఏదో పడేస్తాడో. సో అప్పుడు ఆ యుక్తుడు ఉండే, మనం కూడా యుక్తులం ఉండే, కానీ అది అనిత్యయుక్తి. అనిత్యయుక్తి అంటే కభి ఖుషి కభిగం లాగా అప్పుడప్పుడు భక్తి వస్తుంది మనలో. సో దేవుడు అంటే మనలో మనం అనుకుని ఒక చేస్తున్నాం కానీ మనలో పూర్తిగా రాలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే కభి అంటే ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఆల్వేస్ టుగెదర్ విత్ భగవాన్. అంటే ఆ పూజ రూమ్ లో ఆ శ్రీమన్నారాయణ ఫేస్ చూసి, లేకపోతే ఆ గుడిలో కృష్ణుడిని చూస్తే బయటకు వచ్చినా కదా అంటారు. సో ఇది ఇట్లానే ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఇట్లా పిచ్చోడు అనుకుంటారు. సో ఆ గుడిలో విగ్రహం ఉండాలి ఇట్లా ఏదో చేయాలి. సో లేకపోతే బొట్టు పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇక్కడ మొత్తం ఒళ్ళంతా బొట్టు, ఇక్కడ ఇట్లా భస్మం పెట్టుకుని ఏదో వేస్తే అప్పుడు టుగెదర్ అనిపిస్తుంది. అలా సడన్ గా ఏంటంటే మనం పూజ రూమ్ లో పూజ అయిపోయింది, డోర్ వేసేసామా, ఖాతా అయిపోయింది. ఈ ఆఫీస్ లో అదే పరిశానం, ఇంట్లో అదే పరిశానం, అందరిని కంట్రోల్ చేయడం. బేసిక్గా నువ్వు నేను చెప్పింది నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, వాడు నాకు చెప్పడం, నేను వాడికి చెప్పడం, ఇది సంసారం. సో ఈ యుక్తి ఈ భక్తి ఏంటి? భక్తి వచ్చేది పోయేది. అండ్ ఇట్లాంటి ఎవరు? దేవానాం పశు. అంతే. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఏకభక్తి నిత్యయుక్త. జ్ఞాని ఎవరు? జ్ఞాని నిత్యయుక్తుడు. ఉన్నది నిజంగా పరమాత్మనే అని చూసేవాడు.
ఈ నిత్యయుక్తుడు. దేర్ ఈస్ నెవర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ పరమాత్మ. నువ్వు ఏం ఆలోచించినా యత్ కరోషి యదశ్నాసి తద్జోసి యదాసియత్, ఎనీథింగ్ యు థింక్ ఆఫ్, మీరు ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా ఏం విన్నా అంత పరమాత్మ. హౌ ఆర్ యు అవే ఫ్రమ్ పరమాత్మ? అలా అన్నప్పుడు మళ్ళీ చెడ్డ గుణాలు పరమాత్మ, చెడ్డ గుణాలు కూడా పరమాత్మ, మంచి గుణాలు పరమాత్మ, చెడ్డ గుణాలు పరమాత్మ. మళ్ళీ నేను చూడలేకపోతున్నా అంటే ఎస్, దట్ రిక్వైర్స్ గ్రోత్, దట్ రిక్వైర్స్ మెచ్యూరిటీ, వైరాగ్యం. సో ఇక్కడ సో మనిషిలో అంత జ్ఞానం రావాలి, యా నువ్వు చూడగలగాలి. లేకపోతే ఏం మనకు తొందర లేదమ్మా, బహునాం జన్మనాం అంతే. అదే జన్మ జన్మలో జన్మ ఉంటుంది, నెక్స్ట్ జన్మ కన్నా వస్తుంది కాదు. అందుకే ఎవరిని కన్వర్ట్ చేయము. మా ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వడం, ఆర్గనైజేషన్ లేదు. భక్తి అనేది ఎప్పుడు ఫోర్స్ జ్ఞానం అనేది వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాల్సిందే, కానీ ఎప్పుడు ఫోర్స్ చేస్తే వచ్చేది జ్ఞానం కాదు. అంటే మనం కొన్ని కన్వర్ట్ చేస్తే అది వచ్చేది కాదు. ఒకరిని వెళ్ళిపోమంటే నిజంగా కావాల్సిన వాడు వెళ్ళిపో అంటే ఏది అది అంటారు చూసారా, స్వయంగా తెలుసుకున్నదే జ్ఞానం. అండ్ నా టీచింగ్ కూడా ఎట్లుంటది అంటే నిజంగా కావాల్సిన వాళ్ళకే నాతో ట్రావెల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్గనైజేషన్ లేదు, నేను వాళ్ళకి ఏం ఉపాధి కల్పించలేను. నేను ఏమంటా, మీరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి రోజు వినండి, 5 ఏళ్ళు వినాలంట. మీరు అంత దూర పారదర్శనం ఉండాలి, ఆ శ్రద్ధ అంటే ఉండాలి, తప్పదు. సో అందుకే దట్స్ హౌ ఫిల్టర్స్, అంటే దట్స్ హౌ సిన్సియర్ సీకర్ జిజ్ఞాసు గెట్స్ ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ భక్తాస్. అండ్ ఓపిక కూడా. ఎస్. సో ఇప్పుడు చాలా మంది దే సాటిస్ఫైడ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయితే సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎవ్రీవన్ వీఆర్ ఆల్ డ్రివన్ బై ఇమోషన్స్. అండ్ మనకి ఇంట్లో సరిగ్గా లేనప్పుడు, ప్రొఫెషన్ సరిగ్గా లేనప్పుడు వి turn towards an ashram or a guru or god man, and we may be satisfied. There's nothing wrong in that. ఇప్పుడు ఈ జగత్ యొక్క విస్తారం చాలా పెద్దది, అది కరెక్టా అన్నప్పుడే మనకు వాదం వస్తుంది. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఏం వాదం వస్తుంది? ఇప్పుడు ఇస్కాన్ పని వాళ్ళు చేసుకున్నారు, చిన్న విశ్వాంగ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, అసలు వాదమే లేదు. ఇప్పుడు రామానుజాచార్యులు కూడా ఆయన పని ఆయన వేసుకున్నాను అనుకోండి, అసలు ఏం నేను ఈరోజు ఖండన ఎందుకు చేస్తున్నాను? రామానుజులు ఆ నత్వే వాహం ధాతునాసం, సూత్ర భాష్యం, శ్రీ భాష్యం ఇక్కడ చాలా దూషణ చేస్తారు, హేళన చేస్తారు. అద్వైత సంప్రదాయాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని, ఆదిశంకరులని చాలా మాటలను నిందించారు. అందుకే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. ఆయన పోయి రాష్ట్రపతి ఇప్పుడు ఎవరు పనులు చేసుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం? కరెక్టే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనం ఇప్పుడు శాస్త్రాన్ని ఎప్పుడు ఎవరు తప్పుపట్టరు. అందులో ఉన్న అర్థాన్ని, ఇప్పుడు మనం ఒక వర్డ్ తీసుకుంటే ఆ అర్థాన్ని 2 రకాలుగా పలకొచ్చు. ఒక వర్డ్ చేసుకుంటే మంచి వర్డే ఉండొచ్చు, అది వేరే విధంగా తప్పుబాటగా రావచ్చు. సో ఏదైనా శాస్త్రాన్ని తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా చేయకూడదు. అది అంటే ఇక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. హిందువులు ఫస్ట్ పాయింట్ బిఫోర్ స్విచ్చింగ్ సైడ్స్, అంటే నేను ఈ పార్టీనా ఆ పార్టీనా అన్నట్టు, నేను ఈ సంప్రదాయమా, నేను వైష్ణవుడినా, శైవుడినా, అద్వైతునా, నేను స్మార్దుడినా, ఇది కాదు. హిందువులు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సంస్కృత వ్యాకరణం నేర్చుకోండి. సంస్కృత వ్యాకరణం గురువులు ఆన్లైన్లో ఉన్నారు, నేను కూడా సంస్కృత వ్యాకరణం నేర్పిస్తాను. సంస్కృత వ్యాకరణం కరెక్ట్ కానీ నేను అందరికి నేర్పాను. ఒకటి నా దగ్గర వేదాంత విద్య నేర్చుకునే వాళ్ళకే నేను నేర్పిస్తాను. అండ్ నేను నేర్పించే ఏ విద్యకి నేను ఈ రోజు ఫీజు ఛార్జ్ చేయలేదు. సో అట్లా నిస్వార్థంగా నేర్పించే వాళ్ళు ఉన్నారు. సో మీరు సంస్కృతం నేర్చుకోండి. మీరు సంస్కృతం కరెక్ట్ గా నేర్చుకుంటే ఎవరు మిమ్మల్ని బ్లఫ్ చేయలేరు. ఆ సంప్రదాయమే గ్రేట్, మేము ఇంద్రులం చంద్రులం దిగి వచ్చాము, ఇట్లాంటి చాలా స్టోరీలు రాస్తారు. యూ కెన్ సీ త్రూ. అరే మీకు సంస్కృతం నేర్చుకోండి. నిజమే సార్ మీరు చెప్పినట్టుగా. మనము అసలు ఏంటిది అనేది తెలుసుకుంటే ఎక్కడ కరెక్ట్ ఎక్కడ రాంగ్ అనేది తెలుసుకోవాలి. సంప్రదాయం ఇంపార్టెంట్. ఏదో చెప్పారు నేర్చేసుకోవడం కాకుండా పర్ఫెక్ట్ ఏది అనేది మన ఎక్స్పీరియన్స్ తో మనం విత్ సంస్కృత్ గ్రామర్. నో వన్ షుడ్ బి ఏబుల్ టు బ్లఫ్ యూ. ఇప్పుడు ఒక వైకుంఠమే నిజంగా భగవద్గీత యొక్క తాత్పర్యం వైకుంఠమే అన్నప్పుడు 100 సార్లు భగవద్గీతలో వైకుంఠం ఉండాలి. ఒక్కసారి కూడా ఎందుకు లేదు? జీవన్ముక్తి 100 సార్లు నేను చూపిస్తాను, కానీ వైకుంఠం లేదు. జీవన్ముక్తి అంటే జ్ఞానం పొందడంతో ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవడం, అది జీవన్ముక్తి. అంటే బతుకున్నప్పుడే వీడు ముక్తుడు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారే సర్వకర్మాణి మనసా సన్యస్య అస్తే సుఖం వశి. సో మనకి హిందువులకు ఫస్ట్ ఏంటంటే మనకి గాడ్ మెన్ ఉన్నారు, సంప్రదాయాలు ఉన్నాయి, శాస్త్రం. గాడ్ మెన్ అంటే పెద్ద మహాత్ములు, సిద్ధ పురుషులు, వాట్ ఎవర్ యూనో, దే ఆర్ ఆల్ మార్కెటెడ్ పీపుల్. లైక్ దే ఆర్ గ్రేట్ సద్గురు, ఒకడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని తిరుగుతారు. వాళ్ళు గాడ్ మెన్. అంటే మేము కొంచెం ఏదో ఎగ్జాల్టెడ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు, అలా ఫాలోవర్స్ ఫీల్ అవుతారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే సంప్రదాయాలు. ఆ సంప్రదాయం గొప్పది, మాది వైదిక సంప్రదాయం, మీది కలియుగ సంప్రదాయం, ఇట్లా అంతే వాళ్ళ బోగస్ మార్కెటింగ్ నడుస్తుంది. థర్డ్ శాస్త్రం. హిందువులకి చాయిస్ ఉన్నప్పుడు
ఫస్ట్ ఇఫ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అట్ యువర్ స్టేజ్, అంటే ఇప్పుడు నాకు కావాలి ఒక ఆర్గనైజేషన్ అంటే జాయిన్ అవ్వండి, పర్లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ గ్రోత్ ట్రాజెక్టరీ. Yes. సో ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వండి. అంటే ఇప్పుడు ఫస్ట్ దాహం ఉన్న వాడికి అక్కడ పోతేనే దొరుకుతుంది కదా, ఫస్ట్ ఉన్నది ఏదో నీళ్ళు తాగిపియాలి, తర్వాత మనం యూ కెన్ గివ్ బెటర్ వాటర్. సో ఫస్ట్ గెట్ వాట్ ఎవర్ యూర్ సపోజ్ టు గెట్, బట్ డోంట్ గెట్ ట్రాప్డ్. సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే శాస్త్రాన్ని మించిన ఏ సంప్రదాయం లేదు, శాస్త్రాన్ని డిక్టేట్ చేసే ఏ గురువు లేడు. రైట్. ఇప్పుడు కొంతమంది గురువులు మార్కెటింగ్ చేస్తారు, మేము ఇన్ని వేల తప్పులు వెతికినాం వేదాలలో అని ఊరికని మాట. ఎవ్వరు వేదాలలో తప్పు వెతికడానికి మీ బతికెంత? సో వేదాలలో తప్పు మీరు ఎత్తుకుతారా? వేదాలు స్వతః ప్రమాణం. వేదమేమి ఈ మహాపురుషుడు పుడతాడు, వీడు పుట్టినాకనే వీడు తప్పు సరి చేస్తేనే నేను ప్రమాణం అని కాదు. స్వతః ప్రమాణం వేరు. స్వతః ప్రమాణం అయిన శాస్త్రాన్ని మీరు తప్పు లేదు. సో శాస్త్రం ప్రమాణం ఫస్ట్ హిందువులు తెలుసుకోవాల్సింది. హిందువులు అది పట్టుకోవాలి. దేనైనా పట్టుకోవాలి అని అనుకుంటే, అంటే ఇప్పుడు మేము ఏం మంత్రోపదేశం తీసుకోవాలి, మేమేం దీక్ష తీసుకోవాలి, మేము తంత్ర సాధన చేయాలా, మంత్ర జపం చేయాలా, నామం పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది సంస్కృత అధ్యయనం చేయండి. శాస్త్రం ప్రమాణం, శాస్త్రం ఏం చెప్తుంది ఆ కర్మలా పాటించండి. డోంట్ జంప్ ఇంటూ చూసింగ్ సంప్రదాయం. కరెక్ట్. ఫస్ట్ మూల శాస్త్రం ఎట్లా అర్థం చేసుకోవాలి, మూల శాస్త్రం చెప్పింది మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి. రైట్ సార్, నిజంగానే చర్చ చాలా బాగా జరిగింది. అంటే అద్భుతంగా పాయింట్ టు పాయింట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.